తప్పనిసరిగా ఈ జీవమును మాకు అనుగ్రహించండి. దాని కొరకే మేము చూస్తున్నాము. తప్పక నీ కార్యము చేయమని వచ్చిన బిడ్డలందరూ దీవించండి. నీ కొడుకు ఏర్పాటు చేసినటువంటి కుటుంబాన్ని దీవించండి. కొడుకుని పూర్తిగా నీ హస్తాలకు అప్పగిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు కూడికనంతరం పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి మీ అందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. సోదరుడు గాంధీ గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ యొక్క రాత్రి కొన్ని విషయాలు వాక్యంలో మనం ధ్యానం చేసుకున్నాం. ఇక్కడ మనం చదవబడినటువంటి ఈ లేఖనము ప్రాఫెట్ విలియం బ్రాండన్ గారు ఆయన వర్తమానం చెప్తున్నప్పుడు లుక్ అనే వర్తమానంలో ఇదే లేఖనాలు తీసుకుని ఆయన వాక్యాన్ని చెప్పాడు. చూచుట అనే వర్తమానం, అది చూచుటనే వర్తమానం దరిదాపుగా 1:45 నిమిషాలు ఈ వర్తమానం బోధించాడు. ఒకవేళ తర్జుమా చేస్తే కనుక 3 గంటలన్నర మెసేజ్ ఉంటుంది. అయితే ఇదే లేఖనాన్ని తీసుకుని అక్కడ ఉన్నటువంటి కాంగ్రిగేషన్తో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇదే లేఖనాలు ఆయన తీసుకుని మాట్లాడుతున్నాడు. వాస్తవానికి ఈరోజు అంటే ఇదే తేదీన మాట్లాడినటువంటి వర్తమానం అన్నమాట అది. సో ఆ కారణాన్ని బట్టి ఈరోజు ఈ వర్తమానాన్ని నేను చూశాను. ఏం చెప్పాలని ఆలోచన చేస్తున్నప్పుడు గారిజోనా ఫీనిక్స్లో చెప్పాడు అనుకున్నప్పుడు ఈరోజు ప్రవక్త ఏ వర్తమానం చెప్పాడు అనేది చూసినప్పుడు ఈ వర్తమానం నాకు కనబడింది. అదే మరలా ధ్యానిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన ఏదైతే చెప్పాడో దాన్నే మాట్లాడాలని ఇష్టపడతా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. సో లుక్ అని మాట్లాడాడు, చూచుట అనే వర్తమానాన్ని మాట్లాడి ఇందులో బాగా హైలైట్ చేసినటువంటి పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు రెండవసారి ప్రత్యక్షమవుతాడు అనే మాటను తీసుకుని దానికోసం మాట్లాడుతూ లుక్ అని కోసం మాట్లాడుతున్నాడు. లుక్ అంటే చూచుట, కనిపెట్టుట. ఇంకో భాష చెప్పాలంటే కనిపెట్టుట. ఇప్పుడు చాలామంది అంటున్నాడు, ప్రవక్త ఇక్కడ చెప్తున్నప్పుడు ఒక ఫోర్డ్ కంపెనీ ఇంకా మంచి కంపెనీగా లేకపోతే ఇంకా డెవలప్ అవ్వాలని చూస్తుందట. ఒక ఆర్డినరీ ఒక షాప్ ఉన్న వ్యక్తి ఇంకా దాన్ని డెవలప్ చేయాలని చూస్తాడట. ప్రతిదీ కూడా ఇంకా ముందుకి ఇంకా డెవలప్ అవ్వాలి. ఒక షాప్ కానివ్వండి, ఒక బిజినెస్ కానివ్వండి, లేకపోతే మరి ఏదైనప్పటికీ ఇంకా డెవలప్ అవ్వాలని ముందుకు చూస్తారట. కానీ ప్రవక్త ఇక్కడ అన్న మాట ఏంటంటే నిజమైనటువంటి వధువు ఆయన ఎత్తబాటు కొరకు చూస్తుందట. ఆయన ఎత్తబాటు కొరకు చూసేటటువంటి వధువు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఈరోజు చాలా మంది లోకము సైంటిస్టులు అస్తమాలు ఏదో ప్రత్యేకమైన దాన్ని కనుక్కోవాలి, వాటిని కనిపెట్టాలి, వాటి వైపు ఇప్పుడు కూడా అధ్యయనం చేస్తూ దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మన ప్రవక్త అన్న మాట ఏంటంటే వధువు ఎత్తబాటు కొరకు చూస్తుందట. ప్రభు యొక్క రాకడ కొరకు చూస్తుందట. ఆమేన్. ఈరోజు ఆమె చూపు అంతా దాని కొరకే ఉందని చెప్తున్నాను. ఈరోజు నిజంగా నీ వధువు అయితే నీ చూపు కూడా దాని వైపు ఉంటుందా? ఈరోజు మన దృష్టి దేని మీద ఉంది? మన దృష్టి దేని మీద నువ్వు కేంద్రీకరిస్తున్నావు? చాలా మంది చాలా రకాలుగా వాటి కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ అయితే మంచి జాబ్ కోసం చూస్తారు. సమ్ పీపుల్స్ లుకింగ్ ఫర్ జాబ్, ఒక మంచి ఉద్యోగం కోసము, లేకపోతే మంచి వ్యాపారం కోసము, ఇలాంటి వాటన్నిటి కొరకు చూస్తారు. కానీ భూమి మీద ఎన్నిక చేయబడిన వారు మాత్రము వాళ్ళ చూపు, వాళ్ళ దృష్టి చాలా ప్రత్యేకమైనది. కొంచెం కనబడేలాగా వచ్చింది, చాలా ప్రత్యేకమైనది. దానిని బట్టి వారి లోపల ఏమున్నది, దానిని బట్టి వారి జీవితంలో వాళ్ళకి ఆశ ఏముందో అర్థమైపోతుంది. నువ్వు చూసే దాన్ని బట్టి నువ్వేమై ఉన్నావు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే ఒక దాన్ని కనిపెడుతున్నావు దాని కొరకే నువ్వు ప్రయాసపడతావు. నువ్వు దాని కొరకు ఎదురు చూడనప్పుడు దానికోసం శ్రమ పడవు, దాని కొరకు నువ్వు కష్టపడవు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో సిమియోను ఉన్నాడు. అతను దేని కొరకు ఎదురు చూస్తున్నాడంటే ప్రవక్త వర్తమానం చెప్పాడు, ఎదురు చూచుట, ఎక్స్పెక్టేషన్ అన్నాడు. ఆశతో ఎదురు చూచుట. ఎక్స్పెక్టేషన్ వేరు, ఆశతో ఎదురు చూడడం వేరు. అతను వృద్ధాప్యంలోకి వెళ్ళినప్పటికీ కూడా అతను చూపు దేని మీద ఉందంటే రక్షకుడును నేను కన్నులారా చూడాలి. అతని యొక్క ఆశ ఏంటంటే అతను చూపు దేని మీద ఉందంటే రక్షకుడిని నేను కన్నులారా చూడాలి అని చెప్పి ఆశతో ఉన్నాడు. ప్రతిదినం అందరితో అదే చెప్తున్నాడు. వయసు పెరిగిపోతా ఉంది, నేను రక్షకుడిని కన్నులారా చూడకుండా నేను చచ్చిపోనంటున్నాడు. అంటే అతను ఎంత నిశ్చయతతో ఉన్నాడో చూడండి. నేను రక్షకుడి కన్నులారా చూస్తాను. ఎందుకు అంత గొప్పగా మాట్లాడుతున్నాడు అంటే
అతనికి దేవుని యొక్క వాగ్దానం ఉన్నది. అతనికి దేవుని యొక్క వాగ్దానం ఉన్నది. ఎప్పుడైతే అతనికి వాగ్దానం వచ్చిందో ఆ వాగ్దానం కొరకు అతను ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి వాగ్దానం ఎప్పుడైతే ఉంటుందో దేవుడు ఖచ్చితంగా నీకు వాగ్దానం చేస్తే, ఖచ్చితంగా దేవుడు నిన్ను పిలిచి నిన్ను దేవుడు ఎన్నుకున్నప్పుడు నీకు ఒక వాగ్దానం ఉంటుంది. ఖచ్చితంగా ఎన్నికలో లేని వారికి, ఏర్పాటులో లేని వారికి వాగ్దానం ఉండదు. అయితే వాగ్దానం పొందుకున్న వారు దాన్ని బలంగా పట్టుకుని దాని కొరకే వాళ్ళు ప్రయాసపడతారు. అది పొందుకునేంత వరకు వాళ్ళు నిద్రపోరు. ఆ కారణాన్ని బట్టి దివారాత్రులు ఈ సిమియోను దేవుని సన్నిధిలో గడుపుతూ, ప్రార్థనలో గడుపుతూ, ఉపవాసాలతో గడుపుతూ, రేయింబగళ్ళు గడుపుతూ ఉన్నాడు. ఎందుకంటే అతనికి ఒక వాగ్దానం ఉన్నది, రక్షకుడిని కన్నులారా చూడకుండా నేను చనిపోనాను. అతని వయసు పెరుగుతూ ఉంది, సింటమ్స్ అన్ని చాలా తేడాగా ఉన్నాయి. సింటమ్స్ అన్ని చాలా తేడాగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా అతను మాత్రం వాటి వైపు చూడలేదు. ప్రవక్త అంటాడు, మనం సింటమ్స్ వైపు చూసినప్పుడు మనం ఫెయిల్ అవుతాం అన్నాడు, బట్ వాగ్దానం వైపు మనం చూసినప్పుడు ఎప్పుడు సక్సెస్ అవుతాం అన్నాడు. సో ఈ వ్యక్తి సింటమ్స్ వైపు చూడట్లేదు, అతను చుట్టూ ఉన్న వాళ్ళు సింటమ్స్ వైపు చూస్తున్నారు. అక్కడ పరిస్థితులు బట్టి మనకు ఎలా ఉంటుంది, పరిస్థితులు ఏమవుతుంది అన్న వాటిపై చూస్తారు. ప్రవక్త అంటే ఎలాంటి వారి వద్ద నుండి సింటమ్స్ చూసేవారు, లేకపోతే పరిస్థితులు చూసేవారి వద్ద నుంచి నువ్వు వేరే అయిపో అని చెప్పాడు. వాగ్దానం కొరకు మనకు కనిపెడితే వాళ్ళ పరిస్థితులు మన చుట్టూ చెప్తే మనల్ని భయపెట్టడమో, లేకపోతే ఇంకోటి బాధ పెట్టడమో, లేకపోతే నిరాశపరచడమో, అవిశ్వాసం గురి చేయడమో చేస్తారు. అప్పుడు వారి వద్ద నుంచి మీరు వేరే అవ్వండి అని ప్రవక్త. ఈ సినిమాలో ఒకటి వాళ్ళు చూస్తున్నాడు, దాని కొరకే కనిపెడుతున్నాడు. ఫైనల్లీ ఒక రోజు అతను రూములో ధ్యానించుకుంటున్న సమయంలో పరిశుద్ధాత్మను వచ్చి ప్రేరేపిస్తున్నటువంటి ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తి నడుచుకుంటూ దేవాలయంలో యేసుక్రీస్తు, ఆయన పెద్దవాడిగా ఏమీ లేడు, 8 రోజుల బాలుడుగా ఉన్నాడు. ఎంత 8 days బాయ్. ఎందుకంటే చిన్న వయసులో అందరూ ఒకేలా ఉంటారు, మ్యాక్సిమం అందరూ ఒకేలా ఉంటారు. పిల్లలు వాళ్ళ ముఖాలు ఒకేలా ఉంటాయి, చేతులు బులిబులి కాళ్ళు ఉంటాయి. కానీ ఇతను ఆశతో ఎదురు చూసినందుకు, లేకపోతే ఇతను ఒక వాగ్దానంతో కనిపెట్టినందుకు అతను నేరుగా నడుచుకుంటూ ఎక్కడ ఆగాలో అక్కడ ఆగాడు. మరి దగ్గర ఆగాడు. అందరినీ దాటుకుంటూ వెళ్ళాడు. మరి దగ్గర ఆగాడు, చేతిలో తీసుకున్నాడు. మరి ఏమని వివరించిందంటే వివరించలేదు. అయ్యా, నాకు గాబ్రియల్ దూత వచ్చింది, నాతో మాట్లాడింది, దయాప్రాప్తురాలా, నువ్వు ధన్యురాలు, ఇతనికి యేసుని పేరు పెట్టుదువు. లేకపోతే అక్కడ నాకు యెషయా గ్రంథం నెరవేరిపోయి అన్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మరియ తన చేతిలో ఉన్న బిడ్డ కోసం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. బట్ మరియ చేతిలో ఉన్న బిడ్డ దగ్గరికి వచ్చి అతను తీసుకుని రక్షకుడిని కన్నులారా చూశానన్నాడు. ఇప్పుడు టార్గెట్ ఏంటంటే యేసుని చూడాలి. ఎలాగా? కన్నులారా చూడాలి, తెరవబడినటువంటి కంటితో చూడాలి. అతను ఏదో అక్కడ ఉన్నటువంటి శరీరాన్ని చూడట్లేదు, ఆ కుమారుడు వచ్చిన పర్పస్ చూస్తున్నాడు. శరీరం చూస్తే బాలుడు, చిన్న బిడ్డ, మునిమన వయసు ఉంటుందేమో, కానీ అతను నన్ను రక్షకుడిని కనులారా చూశాను. నీవే వివాదాస్పదంగా ఉంటావు, వివాదాస్పదమైన గుర్తుగా నువ్వు ఉంటావు. నేను రక్షకుడిని కనులారా చూశానని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. అతను యేసుని చూసేంత వరకు చాలా ఓపికతో, అనేక వ్యతిరేకతలు వచ్చినా ఓపికతో ఉన్నాడు. అతని టార్గెట్ ఏంటిదంటే యేసుని చూడాలని అతని టార్గెట్. ఎప్పుడైతే దాని కొరకు కనిపెడుతున్నాడో అక్కడికే నడిపించబడుతున్నాడు. ఈరోజు చాలా మంది యవనస్తులు టార్గెట్ ఏంటి? దుబాయ్ వెళ్ళాలి, ఇక్కడ మన ఏరియాలో చూస్తే అక్కడ మంచి జాబ్ సంపాదించాలి, ఇంత డబ్బు తెచ్చుకోవాలి, మంచి అందమైన గృహం సంపాదించాలి, ఒక అందమైన భార్యని సంపాదించుకోవాలి, భార్యని సంపాదించుకున్న తర్వాత 2 పిల్లలు కలిసి మళ్ళీ నేను వెళ్ళిపోవాలి, లేకపోతే వాళ్ళలాగా నేను కారు కొనాలి, వీళ్ళలాగా నేను అది చెయ్యాలి. ఇదే వాళ్ళ అంబిషన్. వాళ్ళు దాని కొరకే చూస్తారు, వాళ్ళు చూపు అదే. అందుకే ఆ యొక్క దానిని నెరవేర్చుకోవడం కోసం వాళ్ళు దాని వైపే చూస్తున్నారు. కదా, దాన్ని నెరవేర్చుకోవడం కోసము దాని వైపు చూసేవారినే వీళ్ళ వెంబడిస్తారు. నిజంగా ఒక తిరిగి జన్మించిన వాడితో నువ్వు సహవాసము చెయ్యాలంటే నీకు తిరిగి జన్మించాలనే కోరిక నీళ్ళు ఉండాలి.
ఒక వ్యక్తి నిజంగా దేవుడి వైపు చూసే వ్యక్తితో నువ్వు సహవాసం చేస్తే నీవు దేవుడి వైపు చూస్తావు. లోకం వైపు చూసే వ్యక్తితో నువ్వు సహవాసం చేస్తే నీవు లోకంతోనే చూస్తావు. అందుకే 6 నెలల్లో సహవాసం ఆడు ఈడు ఆడు అవుతారన్నారు. అవునా? అందుకే సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు వాళ్ళ ఆత్మ నీలోకి వస్తుంది. నీలో వచ్చిన తర్వాత వాళ్ళు అంబిషన్స్ నీ అంబిషన్స్ అవుతాయి. వాళ్ళు దేని కొరకు చూస్తున్నావు, నువ్వు దాని కొరకు చూస్తావు. అవునంటారా? వాళ్ళు ఒక డబ్బు కోసం చూస్తే నీవు డబ్బు కోసం చూస్తావు. వాళ్ళు లోకం కోసం చూస్తే నువ్వు లోకం కోసం చూస్తావు. వాళ్ళ యొక్క టార్గెట్లే నీ టార్గెట్లు అవుతాయి. అదే నిజమైన దేవుని కుమారుడితో నువ్వు సహవాసం చేస్తే అతను దేవుడి వైపు చూస్తాడు, నీవు దేవుడి వైపు చూడగలవు. లేకపోతే నువ్వు చూడలేవు. అది దేవుడికి స్తోత్రం కలుగు. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే దేవుడి వైపు చూసేవాడిని వెంబడించాలి. నువ్వు బలహీనుడైన అతను బట్టి దేవుడి వైపు చూస్తావు. ఆమె ఇప్పుడు సిమియోను దేవుడి వైపు చూడాలని కోరిక. ఇతను దేని కొరకు చూస్తున్నాడు? వాగ్దానం నెరవేర్పు కొరకు చూస్తున్నాడు. ఫుల్ఫిల్ అవ్వాలి వాగ్దానం. ఈ రోజు మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాం అంటే ఖచ్చితంగా వధువు ఎత్తబాటు కొరకు ఎదురు చూస్తాం. దేవుడికి స్తోత్రం కలుగుతాడు. అదే దాని కొరకు నిదానించి కనిపెడతా ఉన్నాడు. అది గమనించాడు. చూడాలంటే ప్రవక్త అంటాడు విశ్వాసం ఉండాలంట. చూడాలంటే విశ్వాసం ఖచ్చితంగా ఉండాలంట. నీ కంటి ద్వారా నువ్వు దాన్ని గమనించాలన్నా, నువ్వు దాన్ని చూడాలని లోపల విశ్వాసం పనిచేయాలి. లేకపోతే నువ్వు చూడలేవు. నువ్వు దేని అయిపోయి అంబిషన్స్ ఉంటాయి. ఫైనల్లీ నువ్వు ఓడిపోతావు నీ జీవితంలో. ఇలాంటి వాళ్ళు చాలా మంది బయలుదేరి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు లైఫ్ లో. ఆమె చాలా మంది ఓడిపోయారు. అందుకే నువ్వు దేని వైపు చూస్తున్నావు చూసుకో. కొంతమంది ఎల్లప్పుడూ కూడా లోక కార్యాల వైపే చూస్తారు. ఎల్లప్పుడూ కూడా వాళ్ళ టార్గెట్ అది. చూసినా కానీ వాళ్ళు తృప్తి ఉండదు. కానీ దేవుణ్ణి చూడాలని చూసావంటే అప్పుడు తృప్తి దొరుకుతుంది. ఆమె అందుకే ప్రవక్త అన్నాడు వధువు అయితే ఆ యొక్క ఎత్తబాటు కొరకు చూస్తున్నాను. అయితే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ఇక్కడ ప్రతి ఒక్కరిని ఇండివిజువల్ గా అడుగుతున్నాను. నువ్వు దేని కొరకు చూస్తున్నావు? నువ్వు దేని కొరకు చూస్తున్నావు? ఫిలోమోన్ బ్రహ్మ నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావు? సోదరుగా జాన్సన్ నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావు? నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావు? క్వశ్చన్ మార్క్. ఆమేన్. ఏంజెల్ నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావు? ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. సంజయ్ నువ్వు దేని వైపు చూస్తున్నావు? దేవుడికి మహిమ కలుగును. అవునా? వధువు అయితే ప్రభు యొక్క రాకడ కొరకు చూస్తుందట. అవునంటారా? హల్లెలూయా. ఒక్కసారి దాని కొరకు కనిపెడుతున్నావు అనుకో, నువ్వు దాని వైపు నడిపించబడతావు. నువ్వు దేనిదైతే టార్గెట్ పెట్టుకున్నావు దాని వైపు నడిపించబడతావు. అవునా కదా? మన టార్గెట్ వెరీ ఇంపార్టెంట్ అండి. మన టార్గెట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆమేన్. టార్గెట్ లేని జీవితాలు వద్దు. ఆమేన్. నోవాహును తీసుకున్నాడు వర్తమానంలో. నోవాహును రంగం మీద తీసుకుని దేవుడు నోవాహును బయటికి పిలిచాడట. పిలిచినప్పుడు లోక పరిస్థితి అంతా చూపించాడట. లోకంలో తింటూ త్రాగుతూ విచ్చలవిడి జీవితాలు, అక్రమ సంబంధాలు, లోకపరమైన ఆ జీవితాలు జీవిస్తున్నారట. నోవాహును ఒక్కడో నీతిమంతుడు అన్నాడట. అప్పటికి నీతిమంతుడు అవ్వలేదు. వాస్తవానికి అతను ఎందుకు నీతిమంతుడు అయ్యాడంటే దేవుడు పిలిచినప్పుడు దేవుడి మాటకు లోబడి దేవుడి వెంబడించాడు కాబట్టి నీతిమంతుడు అయ్యాడు. అవునా? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. ఈ లోకంలో ఎవడో కూడా నా మాట నివాడే కనబడతలేదు అన్నాడు. అవునా? అబ్రహాము నువ్వే కనబడతావు మాట నివాడలాగా అన్నాడు. అవునా? నీవు తప్ప ఎవడో నా మాటకు లోబడడు. అవునా? లోబడే ప్రజలుగా ఉంటారా? దేవుడు లోబడే ప్రజల కోసం ఎదుగుతున్నాడు. సంపూర్ణంగా విధేయత చూపించే ప్రజల కోసం ఎదుగుతున్నాడు. ఆమేన్. నోవాహు నీతిమంతుడు బయటకు వచ్చేసాడు. అన్ని చూపించాడు. నోవాహు వాగ్దానం చేశాడు, అయ్యా నీకు ఈ ప్రపంచానికి జలప్రళయం ఇచ్చి మొత్తం అంతా లేకుండా చేసేసి ఇప్పుడు నిన్ను కొత్త ఆకాశం కొత్త భూమిలోకి నడిపిస్తాను. ఈ యొక్క ప్రపంచానికే పైగా నిన్ను జీవించేటట్టుగా చేస్తాను అని చెప్పి నోవాహుకి వర్తమానం ఇచ్చాడు. ఆమేన్. ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఈ కాలపు వర్తమానంలోకి ఏ వర్తమానం వినొచ్చో చెప్పును. నీకు సువార్త ప్రకటిస్తున్నప్పుడు దేవుని పిల్లలు ఎవరో ఒకరు వచ్చి నీకు సువార్త చేస్తున్నప్పుడు ఏ అంశాన్ని నీకు బోధించారో గుర్తుందా? ఎవ్రీబడి మీకు గుర్తుందా? నోవాహు ఏ వర్తమానం అయితే విన్నాడో ఆమేన్ అదే వర్తమానం అయితే నేను విన్నా.
అవునంటారా? సువార్త ప్రకటిస్తున్నప్పుడు సువార్తికుడు ఏమంటాడు తెలుసా? అయ్యో జలప్రళయం వచ్చేస్తుంది, ఇప్పుడు అణుబాంబులు కుమ్మరించబడబోతున్నాయి, ఓ ఎత్తబాటు అనేది జరగబోతుంది, భూమి కింద అగ్ని ఉంది, ఆకాశంలో అణుబాంబులు ఉన్నాయి, నీరు కూడా అగ్నిగా మారుతుంది, ఇప్పుడు తప్పించుకోవాలని అవకాశం ఉండదు. అయితే ఈ కాలం కొరకు దేవుడు ఒక ఎత్తబాటు అనేది పెట్టాడు అని చెప్పే వర్తమానం నేను విన్నప్పుడు, ఆమె నోవాహు ఏ వర్తమానం అయితే విన్నాడో సేమ్ అదే వర్తమానం మనము కూడా, నేను కూడా విన్నాను. అవునా? దేవుడికి స్తోత్రం కలుగును. ఇప్పుడు నోవాహు దేని కొరకు చూడాలి? ఆమె నోవాహు దృష్టి ఏంటి? ఈ ప్రజలందరూ కాలిపోతే బాగుండు, ఈ ప్రజలందరూ కూడా నీటిలో మునిగిపోతే బాగుండు కాదు నోవాహు దృష్టి. నోవాహు ఆలోచన ఏంటి? ఈ భూమి మీద పాపం అంతా అయిపోయింది, ఇప్పుడు నేను కొత్త ఆకాశం కొత్త భూమిలోకి వెళ్ళాలి అనే చూపుని నోవాహు కలిగి ఉన్నాడు. నాకంటే ఆడంటే ఇష్టం లేదు, వాడు జలప్రాణం చచ్చిపోతాడు ఓహో ఓహో అని సంతోషించడం లేదు. ఆ కుటుంబం అంటే నాకు ఇష్టం లేదు, వాళ్ళు కప్పల్లాగా తేల్తారు ఓహో ఓహో అనుకోవట్లేదు. అలాగ అనుకుంటే ఎవరికే సువార్త చెప్పడు. అవునా? ప్రతి ఇంటికి వెళ్ళి పక్కింటోడు మాట్లాడకపోయినా మాట్లాడినా వర్తమానం చెప్పాడు, బంధువులు మాట్లాడినా మాట్లాడకపోయినా వర్తమానం చెప్పాడు. ఇస్ ఇట్ రైట్? హల్లెలూయా. అతని టార్గెట్ ఏంటంటే దేవుడు ఏం చెప్పాడు? జలప్రళయం వస్తుందనే కాదు, నిన్ను కొత్త ఆకాశం కొత్త భూమిలోనికి, నీ పాపానికి పైగా నిన్ను ప్రయాణం చేపించి నీకు నూతనమైనటువంటి కొత్త ఆకాశం కొత్త భూమి, నిన్ను ర్యాప్చర్లోనికి, నిన్ను మిలియన్లోనికి నేను నిన్ను నడిపిస్తాను అనే వర్తమానం విన్నాడు నోవాహు. ఈ రోజు మనము కూడా అదే వర్తమానం వినే ఈ కాలపు వర్తమానంలోకి వచ్చాం మనం. ఏ వర్తమానం గుర్తుపెట్టుకో. ప్రారంభంలో నీకు సువార్త వచ్చినప్పుడు ఎవరొకరి ద్వారా, సేవకుడి ద్వారానో లేదా మరొక వ్యక్తి ద్వారానో నీ వద్దకు సువార్త వచ్చినప్పుడు నువ్వే వర్తమానం విన్నావు? నోవాహు విన్న వర్తమానమే మనం విన్నాం. ఇప్పుడు నోవాహు దేని కొరకైతే చూస్తున్నాడు, ఇప్పుడు ఆ విధంగా విన్నవాళ్ళు ఇక్కడ కూడా దాని కొరకే చూస్తారు. మీకు అర్థమవుతుందా? నోవాహు యొక్క చూపు ఎక్కడికంటే వెత్తబాటు, మిలీనియము, కొత్త ఆకాశము కొత్త భూమి, 1000 ఏళ్ల పాలన, ఇటన్నిటి కొరకే గురించి చూస్తున్నాడు. నోవాహు రెవల్యూషన్ ఉందా? ఏంటి రెవల్యూషన్? ఆమేన్. హల్లెలూయా. నోవాహు రెవల్యూషన్ ఉంది. తెలుసా? అల్లాముద్దీన్ కంపెనీ మునిగిపోతుంది ఉందా? 4 కంపెనీ పేర్లు చెప్పండి, మనకు తెలియదు. ఆమె డిమార్ట్ అంతా మునిగిపోతుందా నోవాహుకు తెలుసు. అవునంటారా? హల్లెలూయా. డిమార్ట్ మునిగిపోతుందని తెలుసు, లూలు మాల్ కాలిపోద్దని తెలుసు. అవునంటారా? ఇక్కడికంటే ఆ రోజే బాగా ఆన్లైన్ షాపింగ్ ఉన్నాయి, అమెజాన్ లాంటి ఇంకో మేజన్లు ఉన్నాయి. ఆ మేజన్లన్నీ కాలిపోతాయని నోవాహుకు తెలుసు, మునిగిపోతాయని తెలుసు, ఆ పార్సిల్ అన్ని కాలిపోతాయని తెలుసు. అందుకే ఆ పార్సిల్ అన్ని మునిగిపోయే వాటి మీద ఆధారపడలేదు, కానీ ఆ తర్వాత రాబోయేటటువంటి ఆ మిలీనియం చూస్తున్నాడు అతను. ఎందుకంటే నోవాహు వర్తమానం విన్నాడు, నోవాహు ప్రత్యక్షత పొందుకున్నాడు. ఈ అతను చూపు 120 సంవత్సరాల తర్వాత, జలప్రళయం తర్వాత ఇప్పుడు అతను ఎక్కడ అడుగు పెట్టబోతున్నాడో దాని మీదే ఉందండి ఇప్పుడు. అవునంటారా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. అవునంటారా కాదంటారా? ఆమేన్. అబుదాబి మీద లేదు తెలుసు, అబుదాబి మునిగిపోద్దని తెలుసు, కువైట్ మునిగిపోద్దని తెలుసు, ఇజ్రాయేల్ మునిగిపోద్దని తెలుసు. పట్నాలు మునిగిపోతాయని తెలుసు, సినీ హాలీవుడ్ బాలీవుడ్ సినిమా హాల్ మునిగిపోతాయని తెలుసు. తెలుసంటారు నోవాహుకి? అన్ని మునిగిపోతాయి, ఏది నిలబడదు. నిలబడుతుందా? నో సార్. రెవల్యూషన్ వచ్చేసింది. ఆ కారణాన్ని బట్టి తన చూపు కొత్త ఆకాశం కొత్త భూమి పెట్టాడు. అవునా? ఇప్పుడు నిజంగా నీకు అర్థమవుతే ఇప్పుడు నీవు ప్రభు యొక్క రాకడ మీద లేకపోతే ఎత్తబాటు మీద నీ దృష్టి పెడతావు. దేవుడికి స్తోత్రం కలుగును. ఎత్తబాటు మీద పెడతావు దృష్టి. ఆమేన్. ఎత్తబాటు మీద దృష్టి పెట్టగలవా? పెట్టాలంటే నువ్వు వర్తమానం సరిగా వినాలి. విన్నవాడు మాత్రమే చూస్తాడు. నీ కొన్ని దృష్టి దేని మీద ఉంది? ఇప్పుడు ప్లాన్ వేసుకుంటాను 4 సంవత్సరాలకి నా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. నీకు వర్తమానం అర్థం, పిల్లల భవిష్యత్తు కాదు, నీ భవిష్యత్తు కాపాడుకుంటావు. అవునా? హల్లెలూయా. నీ పిల్లల భవిష్యత్తు కాదు కాపాడుకుంటావు, నీ భవిష్యత్తు కాపాడుకోవాలి.
ఆమేన్. గమనించండి నా సోదరి సోదరు, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ రెవల్యూషన్ ప్రజలు ఏ విధంగా తయారయ్యారు. ఆమేన్. చాలా జాగ్రత్తగా గ్రహించండి. నోవహు జీవితం అంతే. దేవుడు వాగ్దానం చేశాడట, జల ప్రళయం 120 సంవత్సరాలు వస్తుంది, లేకపోతే నీకు జల ప్రళయం ఖచ్చితంగా వస్తుంది, దాని తర్వాత నీ లైఫ్ ఎలా ఉంటుంది. ఆమె ఇప్పుడు దేవుడు ఉగ్రతే బయలుపరచడయ్యా, ఉగ్రతే బయలుపరచడు, 6వ ముద్రే బయలుపరచడు, 7వ ముద్ర కూడా బయలుపరచడు. అవునా? అంటే ఇప్పుడు నోవహుకి 6వ ముద్ర మరియు 7వ ముద్ర బయలుపరచబడింది. ప్రవక్త అన్నాడు 7వ ముద్ర సకల సంగతులకు ముగింపు అన్నాడు. ప్రవక్త అన్నాడు ఆ యొక్క ఆదికాండం 7వ అధ్యాయంలో 7 ముద్రలు ఉన్నాయన్నాడు. అయితే ఇప్పుడు నోవహుకి మొదటి ముద్ర చూశాడా? నోవహు 2వ ముద్ర చూశాడా? 3వ ముద్ర చూశాడా? 4, 5 చూశాడా? 6వ ముద్ర చూశాడా? 7వ ముద్ర కూడా చూశాడు. ఆమె ఇప్పుడు అతని దృష్టి దేని వైపు? 7వ ముద్ర వైపు చూస్తా ఉన్నాడు. ఇస్ ఇట్ రైట్? దేవుడికి స్తోత్రం కలుగుతాడు. చూశాడు, 7 ముద్రలు చూశాడు అతను. ఇప్పుడు దేని మీద దృష్టి పెట్టాడు? అతనికి ఏం కావాలి తన జీవితానికి? ఇప్పుడు తన జీవితం రక్షించబడాలి, తన కుటుంబం రక్షించబడాలి, తన కుటుంబం ర్యాప్చర్లోకి వెళ్ళాలి, తన కుటుంబం మిలీనియంలోకి వెళ్ళాలి, తన కుటుంబం కొత్త ఆకాశం కొత్త భూమిలోకి వెళ్ళాలి, ఆ కుటుంబం తీర్పులోకి వెళ్ళకూడదండి. ఇప్పుడు దాని వైపు దేని వైపు చూడాలి అతను? 7th seal. గుర్తుపెట్టుకోండి, ఈరోజు ప్రపంచం అంతా కూడా 6వ ముద్ర కోసం చూస్తుంది. అవునా? మీకు విషయం చెప్పనా? నోవహు తరమంతటిని తీర్పులో నిలబడితే నోవహు ఒకడే కృప, మిగతా వారందరికీ తీర్పి. అవునా? నోవహు తరమంతా కూడా మనకు కనిపెడితే దాన్ని చాలా జాగ్రత్తగా చూస్తే, ఆమేన్, హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగునుగా. ఆ తరానంతా కూడా ఎవరో ఒక్కరు ఏం చేయాలంటే వాళ్ళు సెట్ చేసుకోవాలి. దాసని వెళ్ళిపోతున్నారా? ఎవరొకరు ఏం చేయాలంటే ఒకరు సెట్ చేసుకోవాలి. అందరూ కూడా తిరిగిపోకూడదు. క్రమం అది కాదు. అర్థమవుతుందా? ఒకరు ఎవరో ఛార్జ్ తీసుకోవాలి, మిగతా వాక్యం మీద ఫోకస్ పెట్టాలి. ఓకేనా? ఆ తరమంతటిని కూడా చూస్తే నోవహు కాలంలో ఒక్కడ మాత్రమే తీర్పులోకి వెళ్ళక కృపలోకి వెళ్ళాడు. ఆ తరమంతా కూడా తీర్పులోకి వెళ్ళిపోయింది. ఎందుకని? ఆ లోకం దేని వైపు చూసింది? 6వ ముద్ర వైపు చూసింది. ఈరోజు ప్రపంచం ప్రతి వ్యక్తి పట్టుకున్నదంతా 6వ ముద్రే. 6వ ముద్రనే పట్టుకున్న ప్రతి ఒక్కరు. ఆమేన్. కానీ దేవుని కుమారుడు 7వ ముద్రను పట్టుకుంటున్నాడు. నోవహు 7వ ముద్రను పట్టుకున్నాడు. అర్థమవుతుందా? కొత్త ఆకాశం కొత్త సకల సంగతులకు ముగింపని చెప్పాడు దేవుడు. 7వ ముద్రలో ప్రవక్త చెప్తున్నాడు, సకల సంగతులకు 7వ ముద్ర ముగింపు. ఆత్మ సంబంధమైన విషయాలకు, భౌతిక సంబంధమైన విషయాలకి కూడా అదే ముగింపు అన్నాడు. ఇప్పుడు ఆ యొక్క నోవహు దేని వైపు చూస్తున్నాడు చెప్పండి? ఇప్పుడు 7th seal. అతను చూపు దానికోసం ఉంది కాబట్టి ఇంకా ఎక్స్ట్రా చేయట్లేదు. 6వ ముద్రలోకి వెళ్తాలేదు. మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, 6వ ముద్రలోకి వెళ్ళకండి. 6వ ముద్ర మనం చూస్తానున్నప్పుడు కంటి మీద ఆల్రెడీ 6వ ముద్ర మనకు కనబడిపోతుంది. మీకు విషయం చెప్పనా? మల్కీపురంలో 6వ ముద్ర ఉందని తెలుసా మీకు? మల్కీపురం సెంటర్ ఎక్కడి నుంచి అక్కడికి 6వ ముద్ర ఉందని తెలుసా? ఆంధ్రప్రదేశ్ 6వ ముద్ర ఉందని తెలుసా? ఇండియా అంతటికి 6వ ముద్ర ఉందని తెలుసా? ఆమె అదే సమయంలో 7వ ముద్ర కూడా మల్కీపురం ఉంది. ఈ మల్కీపురంలో 6వ ముద్ర కోసం చూసేవాళ్ళు ఉన్నారు. ఇదే మల్కీపురంలో 7వ ముద్ర కోసం చూసేవాళ్ళు. నువ్వు చెప్పండి, నువ్వు దేని వైపు చూస్తున్నావు? ఫోర్డ్ కంపెనీ వాడు ఇంకా ఇంకో షాప్ పెట్టాలని చూస్తాడట. అవునా? ఫోర్డ్ కంపెనీ వాడు ఇంకో పెద్ద కంపెనీ పెట్టాలని చూస్తాడట. మరి వధువుగా నువ్వు దేనికోసం చూస్తున్నావు? ఆమేన్. వధువుగా నువ్వు దేని వైపు చూస్తున్నావు? రాప్చర్. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. అందుకే నోవహు దాని వైపు చూసుకుంటూ వెళ్తున్నాడు. అతను నిందలు రావట్లేదా? అవమానాలు రావట్లేదా? కష్టాలు రావట్లేదా? ఇబ్బందులు రావట్లేదా? కానీ ఏం చూస్తున్నాడు? దాని చూపు దాని మీద చూస్తున్నాడు. ఎలా వెళ్ళిపోతున్నాడు? ఇంకేం పట్టించుకోవట్లేదు. అవునంటారా? దేవుడితో నడుస్తున్నాడా? దేని వైపు చూసి నడుస్తున్నాడు? 7వ ముద్ర. దట్ ఈస్ అవర్ రాప్చర్. 7వ ముద్ర మన ఎత్తబాటు అయి ఉన్నది. ఆమె ఇప్పుడు 6వ ముద్ర కోసం చూసేవాడితో 7వ ముద్ర వాడిని అలవాడా? నడుపుతాడు చెప్పండి. అందుకే 6వ ముద్ర వెళ్ళినతో 7వ ముద్ర సహవాసం కదా.
కానీ ఇద్దరు సంబంధించకుండా కూడి నడుపుతారా? అయితే 6వ ముద్ర కూడా 7వ ముద్రలుగానే రావాలి. అయితే 7వ ముద్ర కలిగిన 6లోకి వెళ్ళడు, కానీ వెళ్తున్నాడంటే ఇప్పుడు 6వ ముద్ర సంబంధించినోడే. అవునా? దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. నీ భర్త ఎవరో తెలుసు? 7వ ముద్ర. నీ భర్త ఎవరో? నీ భార్య ఎవరు? 7వ ముద్ర. మరి 6వ ముద్ర ఎవరు చెప్పండి? 6వ ముద్ర ఎవరు? బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ 6వ ముద్ర. నీ భార్య 7వ ముద్రే, నువ్వు 7వ ముద్రగానే ఉండాలి. 6వ ముద్రకి వెళ్ళొద్దు. అవునంటారా? అదొక ఉగ్రత. అక్రమ సంబంధం అనేది ఒక ఉగ్రత. తప్పుడు కార్యాలు అదొక ఉగ్రత. 6వ ముద్రది. ఇప్పుడు నీ భర్త 7వ ముద్రతో నడుస్తావు అనుకో, నువ్వు 7వ ముద్రగా మారిపోతావు. లోకములో ఉన్న వాటితో కానీ నువ్వు నడిచావు అనుకో, 6వ ముద్రది. ఇప్పుడు ఏమవుతుంది? నీకు 6వ ముద్ర వస్తుంది. 6వ ముద్ర ఉన్నాడు ఖచ్చితంగా నాశనానికి వెళ్తాడు. అవునా? నీ అందమైన భార్యను విడిచిపెట్టేసి ఇంకో భార్య దగ్గరికి వెళ్ళావు అనుకో, నువ్వు 6వ ముద్రలో ఉంటావు. ఏమవుతుంది? నీ 7 ముద్రలో ఉంటే 7లో ఉంటే 6లోకి వెళ్ళలేవు, కానీ 6లో ఉన్నవాడు 7లోకి రావచ్చు. అవునంటారా? అర్థమవుతుందా? అందుకే నోవాహు తన కుటుంబాన్ని అంతటిని కూడా 7వ ముద్రలోకి నడిపించాడు. నోవాహు 7 ముద్ర పొందుకున్నాడు. నోవాహు భార్య 7 ముద్రలోకి వచ్చింది. నోవాహు పిల్లల ముగ్గురు 7 ముద్రలోకి వచ్చారు. కోడల్లో కూడా 7 ముద్రలోకి వచ్చారు. 7వ ముద్ర అంటే ఎవరు? అక్కడ ఆర్కై ఉన్నది, ఆ ఓడై ఉన్నది. అవునా? ఇప్పుడు నోవాహు 7వ ముద్ర పొందుకుని అందులోకి వెళ్ళాడు. అవునా? అర్థమవుతుందా? నోవాహు చూసాడా 1000 ఏళ్ల పాలన కోసం? నోవాహు కొత్త ఆకాశం కొత్త భూమి కోసం చూసాడా? ర్యాప్చర్ కోసం చూసాడా? ఇప్పుడు తన భార్య చూడకుండా ఆయన వెంబడిస్తుందా? చూసిందంటే దానికి కూడా 7వ ముద్ర వచ్చింది. అవునా? బహుశా నేను నమ్ముతున్నాను 120 సంవత్సరాలు పట్టిందేమో భార్య నమ్మడానికి. అవునా? మరి అబ్రహాము భార్య నమ్మడానికి 25 సంవత్సరాలు పట్టినప్పుడు నోవాహు భార్య కొంచెం కఠినంగా ఉందేమో. ఆమె నమ్మడానికి 120 సంవత్సరాలు పట్టింది. ఆ 120 సంవత్సరాల సువార్త నోవాహు భార్యకై ఉంటుంది బహుశా. అందుకే మీ భార్యల విషయంలో కూడా దీర్ఘశాంతం వహించండి. అర్థమవుతుందా? మీ భర్తల విషయంలో కూడా దీర్ఘశాంతమే వహించండి. అంతే. దేవుడికి స్తోత్రం కలుగును. ఆమె నోవాహు భార్య మారుతుంది అనుకుంటారా? అనుకోవచ్చు బహుశా. కానీ 120 సంవత్సరాలు వచ్చేటప్పటికి వాళ్ళకి ఎక్కేసింది అంటారా? దేవుడికి స్తోత్రం కలిగింది కదా. ఆమె ఇప్పుడు 7వ ముద్రలోనికి నోవాహు వెళ్ళాడు. నోవాహు వెంబడి తన భార్య ఎక్కింది. నోవాహు వెంబడి తన పెద్ద కుమారుడు ఎక్కాడు. కోడలు ఎక్కింది. 2వ కుమారుడు కోడలు, 3వ కుమారుడు కోడలు ఎక్కేసాడు. ఆమె బహుశా నోవాహుకు చిన్నమ్మ పెద్దమ్మ కూడా ఉండొచ్చు, కానీ 6వ ముద్రలోకి వెళ్ళిపోయి. ఈరోజు నీకు కావాల్సింది రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం కాదు. గుర్తుపెట్టుకోండి, రిలేషన్షిప్ నీకు పరలోకం వెళ్ళవు. సంబంధాల కోసము, రిలేషన్స్ కోసము వాక్యాన్ని వదిలిపెట్టకండి. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఒంటరిగా నడవలసిన సమయం వస్తుంది. అది చోటు నీకే ఉంటుంది. అవునా? మరి రిలేషన్షిప్ కోసం నువ్వు ఆగిపోవద్దు. ఫ్రెండ్షిప్ కోసం ఆగిపోకూడదు. ఇక్కడ ప్రవక్త అన్నాడు, ఎత్తబాటు కొరకు స్వార్థం ఉండాలని. ఉండాలొద్దా? 500 మంది ఎత్తబడితే నేను నా భార్య అన్నాడు, కానీ ఒకడే ఎత్తబడితే మాత్రం నేనని చెప్పండి. అంటే భార్య అంటే ఏంటి? ఇప్పుడు భార్య ఎలా పోయినా పర్లేదు అని అనుకుంటున్నాడు కదా. ఇక్కడ ఒకడంటే నేను అంటున్నాడు కదా. అవునా కదా? విలియం బ్రాండమ్ వెనకాల సంఘం 300 మంది ఉన్నా, అయినా కానీ 300 మంది నేను ఒక్కడిని 300 కూడా అంటలేదు, నేను ఒక్కడనే అంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఇప్పుడు నోవాహు 7వ ముద్ర కాబట్టి కుటుంబం అంతా 7వ ముద్రకు వచ్చింది. అందుకే పురుషుడా, నువ్వు 7వ ముద్ర అయితే 6వ ముద్రని అంటే తిరగకు. ఎవరు గర్ల్ ఫ్రెండ్ 6వ ముద్ర? అది నిన్నేం ముంచేసి నీ పని ఏం చేస్తుంది? అమ్మా స్త్రీలారా, 6వ ముద్రను ఎక్కించుకోకండి. మీతో తిప్పుకోకుండా 6వ ముద్ర మీరు నశించిపోతారు. బీ కేర్ఫుల్. ఆమేన్. ఇప్పుడు నోవాహు దృష్టి అంట ర్యాప్చర్ మీద. దేవుడు చెప్పాడు అతనికి జలప్రళయం రాబోతుంది. ఆమేన్. సైంటిస్టులు చెప్పారంట 6 ముద్రలది ఏమీ లేదు. ఈ రోజు అన్న ఏమన్నా తెలుసా? మనకు ఉనికి లేదు, చంద్రమండలం వెళ్ళిపోతాం, లేకపోతే అక్కడికి వెళ్ళిపోతాం, ఇక్కడికి వెళ్ళిపోతాం అంటున్నారు. కానీ ఆ రోజు అలా లేదు. అందుకే వర్షం పడదు,
చిన్న చినుకు పడదు, మీరు ఎందుకు భయపడుతున్నారు, నో టెన్షన్ అన్నారంటారు. కానీ ఈ రోజు అన్న TV9 వాడు, TV5 వాడు, NTV వాడు ఏదో స్టోరీ చేసేసి ఏమంటున్నాడు, ప్రళయం రాబోతుందా, సకలాలు పగిలిపోబోతున్నాయా, అగ్ని పర్వతాలు పేలిపోబోతున్నాయి అంటున్నాడు. కానీ ఎంతో కొంత ఈ చెప్పి భయపెట్టవచ్చు, ఇలా రాబోతున్నారు ఇప్పటికైనా మారుమనసు పొందమని. అక్కడ ఆధారమే లేదు, ఆధారమే లేదు అక్కడ. అయినప్పటికీ నోవాహు దాన్ని నమ్మి దాని వైపు చూస్తున్నాడు. అతను చూసేది జలప్రలయం వైపు అనుకుంటున్నారు. కానీ గమనించండి, జలప్రలయం తర్వాత అతను నోవాహు ఓడ ఎక్కి తేలియాడుతూ కొత్త ఆకాశం, కొత్త ప్రపంచం కోసం, ప్రభు యొక్క రాకడ కోసం, ఎత్తబాటు కోసం అతను ఎదురు చూస్తూనే ఉన్నాడండి. ఆమేన్. మరి నీ ఎక్స్పెక్టేషన్ దేని మీద ఉంది? చూడమంటున్నాడు, కంటిన్యూగా చూడమంటున్నాడు. నీ టార్గెట్ వైపు కంటిన్యూగా చూడమంటున్నాడు. నీ చూపు ఖచ్చితంగా చూడాలి. ఆమేన్. ఏలియా చెప్పాడు ఎలీషాకి, ఏం చెప్పాడు? ఆమేన్. ఏం కావాలంటే ఏమన్నాడు? నువ్వు పొందుకున్నప్పుడు 2 అంతలు కావాలన్నా. ఆమేన్. అతని కోరిక ఏంటి? దేనికోసం? పరిశుద్ధాత్మ కొరకు ఆరాటపడుతున్నాడు. ఇప్పుడు అదే ప్రశ్న నీకు అడిగితే ఏమంటావు? ఒకవేళ ప్రభు రాత్రి నిద్రలోకి వచ్చి, అమ్మ నీకు ఏం కావాలమ్మా అని అనుకోండి, అయిపో బిల్డింగ్ ఆగిపోయింది, అది కొంచెం అయిపోతే బాగుండు, అప్పులు తీరిపోతే వాడు సుఖంగా భక్తి చేసుకుంటాను. నీకు అప్పులు తీరిన సుఖం భక్తి ఉండదు నీకు. మళ్ళీ ఇంకొక రెడీ అయిపోతుంది. నువ్వు అడగకుండానే మీకు లోన్ శాంక్షన్ అయిపోయింది, 2 లక్షలు మీ పేరు మీద వచ్చింది అన్నాడు అంటాడు. వెంటనే ఇచ్చేయండి, మీకు ఏం డాక్యుమెంట్లు సబ్మిట్ చేయగలదు, ఒక్కడిని సరిపోతే నాకు ఇచ్చేస్తాను, ఇంట్లోకి వచ్చేస్తా అంటాడు. అవునా? నీకు అప్పు కంటిన్యూగా వస్తుంటుంది. ఎలీషా నీకేం కావాలని ఎలీషాని అడిగాడు. ఏలియా నీలో ఉన్న ఆత్మ, అంటే అతను ఆత్మను అడుగుతున్నాడు. అంటే ఏలియా మీద ఎంత విశ్వాసం ఉందో చూడండి. ఇప్పుడు ఏలియా మీద ఎంత విశ్వాసం ఉందో చూడండి. అంటే ఏలియాని ఎంత పరిపూర్ణంగా నమ్ముతున్నాడు చూడండి. ఇప్పుడు ఈ రోజు కూడా ఈ వర్తమానం అంత పరిపూర్ణంగా నమ్మినప్పుడు, ఈ వర్తమానంలో ఉన్న పరిపూర్ణమైన ఆత్మ ఈ కాలంలో 2 అంతల ఆత్మ కావాలని కోరుకుంటారు. నమ్మట్లేదు అనుకో, నువ్వు అడగలవా? ఈ రోజు పరిశుద్ధాత్మ నీ కాలంలో ఉన్నటువంటి సంపూర్ణమైన ఆత్మ, ఈ 7 ముద్దల ప్రత్యక్షత నువ్వు అడగట్లేదంటే నమ్మట్లేదని అర్థం. నమ్మే వ్యక్తి ప్రతిరోజు అడుగుతాడు, నమ్మే వ్యక్తి ప్రతిరోజు విశ్వసిస్తాడు. అవునంటారా కాదంటారా? అంటే ఏలియాని ఎంత గొప్పగా నమ్మాడు చూడండి. అతను దేవుడి మనుషుడని నమ్మాడు, అతను దేవుని వద్ద నుంచి వచ్చాడని నమ్మాడు. ఈ రోజు కూడా ఈ కాలవ ప్రవక్త దేవుని వద్ద నుంచి వచ్చాడని నువ్వు నమ్మాలి. నమ్మకుండా ఈ వర్తమానంలోంచి ఒక పైసా కూడా నువ్వు పొందుకోలేవు, చిన్నది కూడా నువ్వు పొందుకోలేవు. ఎలీషా నమ్మాడు, ఇతను దేవుని దగ్గర నుంచి వచ్చిన మనుషుడని, ఇతను దేవుని దగ్గర నుంచి పంపబడ్డాడు ఇతను అన్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తిలోని ఉన్న ఆత్మను, పరిశుద్ధాత్మను ఆశిస్తావు. అది ఒక పాస్టర్ అయినా లేకపోతే ఒక ఎవాంజలిస్ట్ అయినా అంతే. నువ్వు ఒక దైవజనుడు నమ్మకుండా, ఆ దైవజనుడు చెప్పే వర్తమానం నమ్మకుండా, ఈ వర్తమానం నాలో క్రియ చేయండి ప్రభు అని అడగాలి. ఇప్పుడు ఏలియా అంత గొప్పగా నమ్ముతున్నాడా? ఏలియాపై ఎంత విశ్వాసం ఎలీషాకు ఉందో చూడండి. ఏలియాలో పరిపూర్ణంగా దేవుడు ఉన్నాడు అనే విశ్వాసం అతను ఉందంటారా? ఇప్పుడు నీవు కూడా ఈ కాలపు వర్తమానమే పరిపూర్ణంగా క్రీస్తుని నమ్మాలి. నమ్మినప్పుడే వర్తమానాన్ని తింటావు. నమ్మినప్పుడు మాత్రమే ప్రభువా విలియం బ్రాండ్ కంటే డబల్ పోర్షన్ నాకు కావాలని అడుగుతాడు. ఆమేన్. విలియం బ్రాండ్ మనుషుడు కదా, దేవుడు కాదు కదా అనిపిస్తూ ఉంటారు. మరి ఏలియా ఎవరైతే మనుషుడు కదా? ఆమేన్. అంటే ఏలియాలో ఉన్న మనుష్యాత్మ అడుగుతున్నాడా లేక ఏలియాలో ఉన్న దేవుడు ఆత్మ అడుగుతున్నాడా? ఏలియాలో దేవుడు ఉన్నాడని గుర్తించాడు. ఆమేన్. ఈరోజు నువ్వు పొందుకోవలసింది పరిశుద్ధాత్మ, మనుషుల యొక్క ఆత్మలు కాదు. మనుషుల యొక్క ఆత్మ పొందుకున్నవాడు వాడు ఆత్మీయంగా చింపబడిపోతాడు. ఆమేన్. ప్రవక్త ఏమంటాడు? పందులోకి కానీ గొర్రెాత్మ వచ్చిందంటే ఎలా నడుతుందంటే అది ఎలా నడుతుందో చెల్లితే చాలా మృదువుగా నడుస్తుంది. అదే గొర్రెలోకి పందాత్మ వెళ్ళింది అనుకో, అవునా? అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ గాబ్రియల్ గారిలో ఉన్న ఆత్మ నాలోకి వచ్చి నా ఆత్మ ఆయనలోకి వెళ్ళింది అనుకో, నా ఇలాగా ఆయన ఉంటాడు, ఆయనలా నేను ఉంటాను. ఇదేంటంటే మీరు గాబ్రియల్ గారిలా ప్రవర్తిస్తున్నారు అని నన్ను అంటారు, ఇదేంటంటే నిశ్చల్ గారిలా ప్రవర్తిస్తున్నారు ఆయన అంటారు.
అవునా? బట్ ఇద్దరిలో హోలీ గోస్ట్ ఉంది అనుకో, గాబ్రియేల్ గారు ఉండరు, నిత్యల్ గారు ఉండరు, క్రీస్తు కనబడతాడు. కనబడవలసింది ఏలియా కాదు, కనబడవలసింది ఎలీషా కాదు, అక్కడ కనబడవలసింది క్రీస్తు కనబడాలి. ఒకవేళ గాబ్రియేల్ గారు ఏమైనా అలా ఉన్నాడు అనుకో, ఆయన పొద్దున్నే ఎలా లెగుతారు అలా లెగుతాను. నిజమే, పొద్దున్నే ఎలా ప్రార్థన చేస్తారో అలాగే ప్రార్థన చేస్తాను, పొద్దున్నే ఫోన్ ఎలా మాట్లాడుతాను అలాగే మాట్లాడతాను, మధ్యాహ్నం టాపీ పనికి ఎలా వెళ్తాను అలాగే వెళ్తాను. అదే హల్లెలూయా. అక్కడ నా పనికి వెళ్ళకపోయినాడు, నా గోడకి ప్లాస్టింగ్ కూడా వేస్తుంటాం. నిజమే, ఆయన నా లోపల ఉంటే, నేను ఆయన లోపల ఉన్నాడు అనుకో, ఆయన గాల్లో ప్రసంగాలు చేస్తుంటాడు. అంటే అవునా కాదు? అవునా? సంసోనాత్మ ఫినోహాసులో ఉందనుకో, ఫినోహాసాత్మ సంసోనం ఉందనుకో, సంసోన్ మధ్య గ్రూప్ వచ్చి క్రికెట్ ఆడతాడు. అవునా? అదే సంసోనాత్మ ఫినోహాసులో ఉందనుకో, వాళ్ళ డాడీతో ప్రతిరోజు కొట్టాలి పరిగెడతాడు. అవునా? కానీ వాళ్ళ ఇద్దరిలో పరిశుద్ధాత్మ ఉందనుకో, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు? క్రీస్తు ఎలా ప్రవర్తిస్తారు? అవునంటారా? అవునంటారా? హల్లెలూయా. ఇప్పుడు ఫైనల్గా ఏమవుతుందంటే ఆత్మ సంబంధమైన జీవితము కుదేలైపోద్దండి. ఫైనల్గా గుర్తుపెట్టుకోండి, దేవుడి ఆత్మతో నింపబడిన వాడు కడ వరకు నడిపించబడతాడు. మనుషుని యొక్క ఆత్మతో నింపబడిన వాడు ఈ తన జీవితం తానే పాడు చేసుకుంటాడు. మీకు ఇంకో సంగతి చెప్పనా, సాయంకాలం వెలుగు కూడా అనే సంఘానికి కూడా ఒక ఆత్మ ఉంటుందండి. మన సంఘపాత్మ కూడా పొందుకోకూడదు. ఆ కారణం మన సంఘపాత్మ పేరు చెప్పనా, ఆన్లైనేనా రికార్డింగ్ రైట్ పర్లేదు. అయినా ఏదైనా కూటమి అయిందంటే వాళ్ళు వెళ్ళిపోతే మొత్తం వెళ్ళిపోతారు పాస్కి. మీరు ప్రార్థన పాస్ట్ గానే చేసుకోవాలి. అవునా? అదొక ఆత్మ అండి. అది కూటమి పాస్ట్ గారు స్టార్ట్ చేసుకోవాలి, వెళ్ళి ముందు కూర్చుని మనం ప్రార్థన చేద్దామని కొంతమందికి ఉండదు. కొత్తగా వచ్చిన కూడా అదే నేర్చుకుంటాడు. ఎందుకని ఇలా అలా ప్రవర్తిస్తున్నారు? సంఘపాత్మ ఉంటారు. అవునా? హల్లెలూయా. సోమవారం ప్రార్థనకి వెళ్ళడం ఈ సంఘానికి బాగా అలవాటు. ఖచ్చితంగా సంఘానికి వస్తాం, కొత్తగా కూడా సంఘానికి వస్తాం. అమ్మే సంఘపాత్మ ఉంటుంది. ప్రవక్త అన్నాడా? హల్లెలూయా. గ్రామానికి సంబంధించిన ఆత్మ ఉంటుంది, ఇంటి పేర్లలో కూడా ఉంటుంది ఆత్మ. ఈయన అన్నాడు గాబ్రియేల్ గారు, నల్లోళ్ళు ఉండాలని అంటే నల్లోళ్ళకి సంబంధించిన ఆత్మ ఉంటుంది. ఉంటుంది ఖచ్చితంగా, ఇంటి పేర్లో ఒక ఆత్మ ఉంటుంది. ఇప్పుడు మా ఇంటికి ఒక ఆత్మ ఉంటుంది, తండ్రిలోంచి వచ్చే ఆత్మ కూడా ఉంటుంది. అవునా? దేవుడికి స్తోత్రం. మా డాడీకి చాలా కోపం, చాలా చిన్నగా ఉంటాడు కానీ చాలా కోపం. అవునా? నాకు చాలా కోపం ఉండేది, కానీ వాక్యంలో తిరిగి జన్మించిన తర్వాత కోపం పోయింది. మా నాన్నగారు ఇప్పటికీ కోపడతాడు, ఆయన డిస్టర్బ్ చేశారంటే ఎగిరిపోతాను నేను. ఇంకా అక్కడ పాస్టర్ గెస్టర్ కూడా ఏమడదు, ఎగిరిపోవలసింది. అందుకే మాట్లాడినా, ఎందుకంటే కొంచెం కోపం ఉంటుంది. అందుకే ఎప్పుడు ప్రార్థన చేస్తాను, నా డాడీకి పరిశుద్ధాత్మ నీకు. తండ్రి ఆత్మ ఏమవుతుందంటే పిల్లలకు కూడా వస్తుంది. పిల్లలు హోలీ గోస్ట్ పొందుకుంటే తండ్రి ఆత్మ పని. తండ్రిలో పరిశుద్ధాత్మ లేదనుకో, రే మన ఇంటి పేర్లలో రే వెళ్ళాలరా ఖచ్చితంగానే అంటారు. ఎందుకంటే వాళ్ళు రిలేషన్ ఆత్మ ఉంటుంది కాబట్టి. కానీ పరిశుద్ధాత్మ అందుకుంటే ఇతను డిఫరెంట్గా ఉంటాడు. ఇతను ఆత్మ అందుకోలేదు అనుకో, ఆటోమేటిక్గా మా ఇంటి పేర్లలో కోట ఎందుకంటే అక్కడికి వెళ్ళిపోతానంటే మా ఇంటి పేర్లు అంటే ఇంటి పేర్ల ఆత్మ కూడా పనిచేస్తుంది. అవునా? మన ఇంటి పేరు ఏంటి చెప్పండి? మన ఇంటి పేరేంటి? మన కులం ఏంటి? మరి అలాగనుకుంటే మన అన్ని కోటాలకి ఎక్కడికి వెళ్ళాలి? మన కులపోలింటికి వెళ్ళాలి. అవునా? చెప్పండి, ప్రభు యేసు. మన ఇంటి పేరేంటి? ఇప్పుడు మనం కూడా మీటింగ్ పెట్టుకున్నాడు, ప్రభు యేసుక్రీస్తు గారు రావాలి. మరి రావాలి కదా, దేవుడు స్తోత్రం గారు. ఇది ఎవరు? మన కులపోలి మీటింగ్ ఇది. అవునా? ఇది ఇంటి పిల్లల మీటింగ్ ఇది. అవునా? సో ఆ కారణాన్ని బట్టి ఖచ్చితంగా ఆత్మలు పనిచేస్తాయి. చాలా జాగ్రత్తగా మనం వహించాలి. ఇప్పుడు ఎలీషా ఏలి ఆత్మ అడగట్లేదు, ఏలియాలో ఉన్న పరిశుద్ధాత్మను అడుగుతున్నాడు. అదొకటి సరిపోదు నాకు అంటే ఏలియా నమ్ముతున్నాడు. ఏలియా పక్కన విశ్వాసం ఉంది. విలియం బ్రానమ్ తనపై మనకు విశ్వాసం ఉండాలి. అతను దేవుడి మనుష్యుడు, దేవుడి నుంచి పంపబడ్డాడు అనే విశ్వాసం
ఉండాలి. ఉన్నప్పుడే మనము విలియం బ్రానమ్ వర్తమానం నుంచి డబల్ పోర్షన్ కావాలన్నాడు. రెండంతలా ఆ యొక్క ఆత్మ మనకు కావాలని కోరతాం. దేవుడికి స్తోత్రం కలుగుతున్నాడు. రెండంతల ఆత్మ కావాలి అని ఎదురు చూస్తాం మనం, లేకపోతే మనం చూడలేమండి. అందుకే మనం నువ్వు నా వైపు చూడు కావాలంట అన్నాడు. అవునా? ఇప్పుడు ఎలీషా ఏం చేయాలి? ఏలియా వైపు చూస్తుంటే అలా ఇతను కోరిక తీర్చబడాలండి, ఇతను ఆశ తీర్చబడాలంటే ఏలియా వైపే చూడాలి. అవునా? అవునా కాదా? ఏలియా వైపే చూడాలి, ఆశ తీర్చబడతాది. నేను ఎత్తబడిపోతాను ఎత్తబడిపోతానంటే మరి వర్తమానం వైపు చూడాలి. ఎత్తబడే శక్తి వర్తమానంలో ఉంది. శరీర మార్పు శక్తి వర్తమానంలో. నువ్వు పరలోకం వెళ్ళే శక్తి వర్తమానంలో ఉంది. పరలోకం కావాలంటే కావాలండి. ఎత్తబాటు అంటే ఎత్తబాటుకి వెళ్ళిపోతానండి. మరి ఎత్తబాటుకి వెళ్ళాలంటే చూడాలి కదండి. అవునా? ఎత్తబడే శక్తి వర్తమానంలో ఉందని 7 ఉరుములలో ఎత్తబడే విశ్వాసం ఉందని. నువ్వు దేని వైపు చూడాలి? 7 ఉరుగుల వైపు చూడాలి. చూస్తేనే నీకు ఆ విశ్వాసం వస్తుంది. ఇప్పుడు ఎలీషా ఏం చేస్తున్నాడు? చూడు అన్నాడు. ఆమేన్. ఇప్పుడు ఏం చేయాలి ఎలీషా? ఇంకా ఆయన వైపు చూస్తూ వెళ్ళాలి. చూడాలొద్దా? ఆమేన్. గ్యాప్ తల పక్కన కొన్ని వేస్తాడా? నో సార్. ఎలా చూడాలి ఇప్పుడు? ఆయన వైపు అలాగే చూస్తున్నాడు. నిదానికి చూడాలి. చూడు, చూస్తేనే నీకు వస్తుంది అన్నాడు. గుర్తుపెట్టుకోండి, నీకు ర్యాప్చరింగ్ ఫెయిత్ రావాలన్నా, నువ్వు ఎత్తబడాలన్నా, నీ శరీరం మార్పు చెందాలన్నా, నువ్వు కొత్త ఆకాశం కొత్త భూమిలోకి వెళ్ళాలన్నా, నువ్వు ఖచ్చితంగా ఈ వర్తమానం వైపు నువ్వు చూడాలి. నీ ఫ్రెండ్స్ వైపు కాదు చూసేది, నీ స్నేహితుల వైపు కాదు, లేదా మరొకరి వైపు కాదు, నీ లీడర్స్ వైపు కాదు చూసేది, పొలిటీషియన్స్ వైపు కాదు. నువ్వు ర్యాప్చర్ అవ్వాలంటే నువ్వు చూడవలసింది వర్తమానాన్ని చూడాలి. నువ్వు సంఘ రాజకీయాల వైపు కూడా చూడదు. అవునా? సంఘ రాజకీయాల వైపు కూడా నువ్వు చూడదు. చూడకండి, ఆ విధంగా చూడకండి. వాళ్ళు ఎలాగ వెళ్తారో రాజకీయాలు చేసుకునేవాడిని. అవునా? ఇష్టానుసారంగా బ్రతుకున్నాడు, ఇష్టానుసారంగా బ్రతుకునేవాడిని. కానీ నీ చూపు మాత్రం వర్తమానం వైపు చూడు. వాళ్ళు ఎలాగండి అని ఇప్పుడు అనకు. నువ్వు వాళ్ళు ఎలా చేస్తున్నారండి, అలా చేస్తున్నారని అనొద్దు. నీ చూపు దీని మీద ఉంచండి. నువ్వు దీని మీద ఉంచలేదు కాబట్టి అలా కనబడుతున్నారు నీకు. నువ్వు వర్తమానం వైపు చూస్తే వాళ్ళు ఎందుకు కనబడతారు? మెసేజ్ వైపు చూస్తే ఇంకోళ్ళు కనబడరు, దానే కనబడతారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వీళ్ళే చూస్తున్నాడు. అందుకే ఆయన చూడు, దిక్కులు చూడకండి, మత్తి తిరుగుతుంది, ఇంకేముండదు. ఇంకా ఆమేన్. నువ్వేదో అనుకుంటున్నావేమో, అలా చేతులు కట్టుకుని నేను మాత్రం ఉన్నాను. ప్రవక్త అంటాడంటే వర్తమానంలో ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మ అది ఎంత పారాగ్రాఫ్ అంటే అంత 34 ఎంత ఉంటుంది. ఒక యవనస్తుడట సముద్రం దగ్గర ఉన్న గోడ మీదకి వెళ్తాడట. ఆటో పోట్లు వచ్చే టైం అంట. ఆ యొక్క వృద్ధాప్యంలో వ్యక్తి అంటాడంట, నేను చాలా కాలం నుంచి ఇక్కడే ఉన్నాను, నువ్వు కానీ ఇప్పుడు అక్కడ గోడ మీదకి వెళ్ళావంటే ఇప్పుడు ఆటో పోటు వచ్చే సమయం అది, ఆ గోడ కూలిపోతూ చచ్చిపోతారా బాబు, వెళ్ళొద్దని అన్నాడంట. ముసలి ప్రాణి. నేను ఏమనుకుంటున్నారా, ఇలా పై బట్టలు తీసి ఎలా నడుస్తున్నాడంట. ఒరే బాబు వెళ్ళొద్దు అన్నాడంట యవనొస్తుంది. ఆమె ఒకటి నాకు ఇంత కంటలు ఉన్నాయి, ఇంత జింపోడు ఉంది అనుకున్నాడు. ఆమె ఛాతి చాపుకుని నడుతున్నాడు. మీరు చదవండి, ఎగ్జాక్ట్గా అలాగే చెప్పాడు. ఆల్రెడీ చర్చలో నేను కొటేషన్ చదివి కూడా వినిపించాను. ఛాతి చాపుకుని ఎలా నడుస్తున్నాడు. ఇప్పుడు చెరలో నా ఆత్మ వెళ్ళి ఆ గోడ మీద నడిచేటప్పుడు ఆ గోడ కూలిపడి చచ్చిపోయాడు. అవునా? ఆ కాలం ఏటో, ఆ పరిస్థితులు ఏటో, ఆ వ్యక్తిని అతను చూడకుండా, చెప్పినప్పుడు గమనించకుండా అతను రెక్లెస్ గా అతను పరిగెత్తినందుకు ఆమె అతని జీవితం ఏమవుతుంది చెప్పండి? చచ్చిపోతున్నాడు. అందుకే దేవుడు హెచ్చరిక చేస్తున్నప్పుడు నీ విధానాలు మారాలి, నీ జీవితం మారాలి, నీ చూపు మారాలి. నీ చూపు మారిపోతుందా? ఆమె చూపు మారుతుంది. చూపు మారిందంటే చచ్చారు. ఆమె ఎవరో పరిశుద్ధ గ్రంథంలో యవనస్తుడు ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో యవనస్తుడు ఉన్నాడు. దేవుడు సేవకుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు వెళ్ళిన మార్గంలో కాకుండా వచ్చేసింది. అవునా? అక్కడికి వెళ్ళేటప్పటికి, ప్రవచనం చెప్పేటప్పటికి, గొప్ప మినిస్ట్రీ జరిగేటప్పటికి మనం అనుకున్నాడ, చెయ్యి ఎండిపోయింది, బలిపెట్టం తగిలిపోయింది, వాటి ప్రాపర్సీ అనుకున్నాడు. ఇంత గొప్ప అడావుడు చేసి ఒక మర్చిపోయాడు. ఈ లోపల కొత్త ప్రవక్త వచ్చాడట. మా ఇంటికి భోజనానికి రమ్మన్నాడు, సరిపోయింది అంతే. భోజనాలు చాలా సమస్య ఉండో.
అకేషన్ కాకుండా ఎక్స్ట్రాలకి వెళ్ళారంటే తెచ్చారే. ఆ భోజనాల కాడే సమస్యలు వస్తుంటాయి. ఏమన్నాడు, కొంచెం తెస్తాను, నాటుకోడి వండుతాను, చికెన్ బిర్యానీ వండుతాను, మా ఇంటికి రా, నేను కూడా మంచి దైవజనుడిని అన్నాడు. కానీ ఈ సమయంలో అతనికి దేవుడు చెప్పిన మాటలు మర్చిపోయాడు. అది ఈ రోజు కూడా చాలా మంది వాక్యాన్ని మర్చిపోయారు, వాక్య హెచ్చరికని మర్చిపోయారు. సహవాసం చేయకూడదు సహవాసం చేసి వాళ్ళతో చేతులు కలిపి భోజనం చేస్తున్నాం. అవునా? రైట్. ఇంకొక తెలుసా, శ్లోకంలో సామెత ఉంటుంది, సిగరెట్ కాల్చినోడితో సహవాసం చేస్తే కాల్చినోడి కంటే పీల్చినోడికి ఎక్కువ కదా. ఒక వ్యక్తి సిగరెట్ కాల్చుతున్నాడు అనుకో, ఆ పక్క నుండి పీల్చినోడికి ఏమవుతుంది? వీడికే తక్కువ వద్దంటాడు, క్యాన్సర్ వస్తుందండి. వాస్తవం అది. అవునా కదా? ఇప్పుడు నీ స్నేహితుడు సిగరెట్ కాల్చేవాడు అనుకో, ఆడితో తిరుగుతుంటావు, ఆడ పొగ నీలోకి వస్తుంది. పొగ అంటే ఏంటి అనుకుంటున్నారు? అది ఆత్మలు. మీకు తెలుసా పరిశుద్ధ గ్రంథంలో పొగం తెలుసా? పొగ అంటే ఆత్మలు 9 జీవులు పైకి వచ్చాయా? 20 కోట్ల దెయ్యాలు నీ ముక్కులోంచి పోతున్నాయి. ఎన్ని? 20 కోట్ల దెయ్యాలు నీ ముక్కులోంచి వెళ్తున్నాయి. ఆడేం చేస్తాడు? మరి పిలిచి అంటాడు. ఆడు లోపలికి వెళ్తాడా? తక్కువ వెళ్తాడు. ఆడు బయటకు ఊది ఎక్కువ ఊతాడు. ఆ ఊదిందంతా కూడా నీ లోపలికి వెళ్తాడు. మరి సిగరెట్ కాల్చి చూడలేదు, నీకు స్మెల్ రాదా నీకు? అవునా? దెయ్యాలు పట్టినోడుతూ తిరిగితే నీకు దెయ్యాలు పట్టవా? ఇంకా అప్పుడు దేవుడు గుర్తురాడు, సహవాసం గుర్తురాదు, సహోదరులు గుర్తురాదు, పాస్టర్ అసలు గుర్తురాడు, అసలు ఆరాధనకు రావాలంటే గుర్తురాదు. ఉంటుందా? తిరిగి జన్మించినోడు ఆరాధనకు మానగలడా తెలుసండి? మానగలడు అసలు? ఒక పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించకుండా ఉండలేడు. అతనికి ఆ రోజు ₹1,00,00,000 పనున్నా మాండ అసలు అతను. ఎందుకంటే దేవుని స్తుతించే సమయం, దేవుని సేవించే సమయం. పెద్ద కిరాయి వచ్చేసినా కూడా వెళ్ళకండి. నీ అప్పులు తీరిపోతే ఆదివారం రోజు పని చేస్తున్నా కానీ అప్పులు ఉన్నా పర్లేదు, నేను ఆదివారం మాత్రం మానని చెప్పాను. అదే నీ విశ్వాసాన్ని బయట పెడతాను. శత్రువు అనొచ్చు, ఈ రోజు పని చేసుకుని నీ అప్పు అంతా కొట్టేస్తాను అనొచ్చు. నీకు 2 లక్షల అప్పు ఆదివారం ఒక్క రోజులో తీర్చేస్తాను అంటాడు. నువ్వు ఆదివారం మానేసావా, నువ్వు దేవుడికి 20 లక్షలు అప్పు పెడతాడు. నీకు అర్థమవుతుందా? తిరిగి జన్మించినోడు ఆరాధనకే మానలేడు, కూటాలకు మానలేడు. అతని హృదయం అంతా ఏమవుతుంది? వేదనకు గురైపోద్ది. ఒక్క కోటానికి మానేస్తే వేదన వచ్చేస్తుంది. అయ్యో ఈ రోజు దేవుడు ఏం మాట్లాడాడు, ఆయన మాట్లాడాను వెళ్ళలేకపోయానే అనే బాధ ఉంటుంది అంటారా? దేనికోసం చూడాలి? ఇప్పుడు ఆదివారం ఎప్పుడు వస్తుందని చూడాలంట. ఇక్కడ చూసేవాళ్ళు ఉన్నారండి, కొంతమంది ఉన్నారా? అయ్యో ఆదివారం వచ్చేసిందా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అవునా కాదా? ఆదివారం వచ్చేసింది, అయ్యో గుడికి వెళ్ళాలా, అమ్మే ఈరోజు గుడికి వెళ్ళాలా అనేవాళ్ళు లేరా? అన్నాడు కూడా ఉంటారు. వాడండి వెళ్దాంలే తీరుబడి, కానీ అమ్మే తీరుబడికి వెళ్దాంలే అనుకుంటారు. అవునా కదా? నిజంగా ఆసక్తి పరుడు వచ్చి ముందే అడిపోతాడండి. తీరుబడిగా వెళ్దాం అనుకున్న వాడు కూడా రావాలనే ఉద్దేశంతో చూడగలరు. అర్థమవుతుందా? ఏ వ్యక్తి అయితే సమయానికి మించి లేట్ చేసి వస్తున్నాడు అతనికి ఆసక్తి లేదు ఆదివారం ఆరాధన పట్ల, లేదండి. కానీ ఉన్న సమయానికంటే ముందు ఉన్నాడు అతను చాలా ఆసక్తి. ఆ పరిశుద్ధాత్మ ఉన్నవాడు మాత్రం అలా చేయగలడు. ఏమవుతుంది? సహవాసం వేరైనప్పుడు సిగరెట్లు పేక పోల్చవలసి వస్తుంది. ఆ నోటంటే ఏమైనా మధురమైన స్వరాలు వస్తాయా? సుమధుర స్వరాలు ఏమైనా వస్తాయా? ఏమీ రావు. ఎటున్నా కానీ బూతులు వస్తాయి. అవి కుదురుంటాయా? బూతులు బయటకు వచ్చి కుదురుంటాయా? అది గిరా 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 తిరిగి ఎక్కడికి వెళ్తే తెలిసా మళ్ళీ ఇలా ప్రయాణం చేసి 2 షోలు అంటే వెళ్ళిపోతాయి. ఈ లోపల ఉంటాయి. ఆమె అది వెంటనే రావు, కొంచెం అలా గూడు కట్టుకుని బయటకు వస్తాయి. నీ లోపలికి ఎలాగ వెళ్ళి ఇలాగ వస్తాయి. ఎక్కడ నేర్చుకున్నారా నాన్న? నీ పక్క నీకు అర్థమవుతుందా? వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ నీకు వచ్చేది ఆటోమేటిక్గా, వాళ్ళు మాట్లాడే విధానం వచ్చేస్తుంది. ఎందుకు దైవజనుడు హెచ్చరిక చేస్తాడు చెప్పండి నాకు? దైవజనుడు ఎందుకు హెచ్చరిక చేస్తాడు? అయ్యో ఇలాంటి దెయ్యాలు తిరుగుతున్నాయని విని లోబడితే జీవితం కట్టబడతాడు. లేకపోతే ఎవరు నష్టపడతారు? నాకేం నష్టం ఉందా? ఆమె చెరలో గురికి వెళ్ళిపోతాం. ప్రవక్త అన్నాడు ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మలు అన్నాడు. అప్పుడు కాదు, ఇప్పుడు అన్నాడు. ద సోల్స్ దట్ ఆర్ ఇన్ ప్రిజన్ నౌ. అంటే ఇప్పుడు కూడా ఆత్మలు ఉన్నాయా? ప్రవక్త వర్తమానం విని లోబడిన ఆత్మలే చెరలో ఉన్న ఆత్మ.
నోవాహు వర్తమానం విని వర్తమానానికి లోబడిన వారే చెరలో ఉన్నారు. ఈ వర్తమానం విని దానికి లోబడకుండా దానికి గర్విష్టిగా బటన్లాగా ఎట్టుకుని ఇలాగలా తిరుగుతున్నాడు, లోబడట్లేదు. అది చెరలో ఉన్న ఆత్మ. ఏ చెరలో ఉంది? సాతాను వాళ్ళని బంధించేసి. స్తోత్రం కలిగిన ఎలీషా చూడు అన్నాడు. ఎలీషా అలాగే చూస్తున్నాడు. 12 ఎద్దులు ఎందుకు చంపేసుకున్నాను, కుటుంబాన్ని ఎందుకు వదిలేశాను, నీలో ఉన్న ఆత్మను పొందుకోవడానికి. నాకేమీ లెక్కలేదు, నీ వైపు చూస్తాను నేను. ఆమేన్. చూస్తున్నావా? చూడు ఎలీషా చిన్న హాఫ్ ఇంచు కూడా తప్పడానికి వీలదే. నువ్వు కరెక్ట్ గా చూడాలి అన్నాడు. ఆమేన్. ఇప్పుడేం చూస్తున్నాడు? అలాగే చూస్తున్నాడు అట. ఇంకా అలాగే చూస్తున్నాడు. కొన్ని దృష్టి మారట్లేదు. ఈ రోజు అంత గొప్పగా వాక్యాన్ని మనం చూడాలండి, అంత గొప్పగా వర్తమానాన్ని మనం చూడాలండి. చూసినప్పుడు మాత్రమే మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఈ వర్తమానం డబల్ పోర్షన్ మనం పొందుతాం. డబల్ పోర్షన్ లేకుండా రెండవ స్వారీ నువ్వు చేయలేవు. నువ్వు రెండో స్వారీ చేయాలంటే ఈ డబల్ పోర్షన్ కావాలి. నేను స్తోత్రం కలుగుతాను. అందుకే ప్రవక్త అన్నాడు ఎలీషా తర్వాత ఏలియా చూడమన్నప్పుడు ఏలియా వైపు చూస్తున్నాడు. దృష్టి మారట్లేదు. ఈ రోజు సేమ్ అదే దేవుడు నిన్ను చూడమంటున్నాడు. వాక్యాన్ని మానేసి, వర్తమానం మానేసి లోకం వైపు చూడద్దు. లోకం వైపు చూడద్దు, అసలు చూడద్దు. ఇప్పుడు చాలా మంది లోకం వైపు చూసి నాశనం వైపు ఉన్నారు. యెజబెల్ ఎప్పుడు దేని కొరకు చూసిందంటే అర్థం ముందు ఉందంట. ఎవరి ముఖం చూసిందంటే యెజబెల్ ఎప్పుడు? ఎవరి ముఖం చూసి చెప్పండి. అది యెజబెల్ ఎవరి ముఖం చూసింది చెప్పండి. యెజబెల్ దాని ముఖమే చూసుకుంది. ఎందుకంటే జీవితం ఎప్పుడు కూడా అర్థంలో ఉంది. అనుకుందా లేదా? తన జీవితం అంతా తన ముఖమే ఉంది. ఈరోజు ఈ ఫ్యాషన్ గత్తులు అందరూ ఏం చేస్తారు? వాళ్ళు అప్పుడప్పుడు కదా, ఎప్పుడు అద్దాల మీద ఉంటారు. అవునా? హల్లెలూయా. అద్దాల వైపు చూస్తారు, వాళ్ళ మొహాలు చూస్తారు. ఈరోజు మనం ఎవరి మొహం చూడాలి తెలుసా? అదే క్రీస్తు నిదానించి చూడాలి. చూడగలుగుతున్నారా? క్రీస్తు నిదానించి చూడండి. దేవుని స్తోత్రం కలిగి ఉన్నారు. నువ్వు జీవితంలో ఎప్పటికీ నష్టపోవు సోదరుడా. నీ జీవితంలో ఎప్పుడు నష్టపోవు సోదరుడు. దేవుడి వైపే చూడండి. ఎంత కష్టమైన నష్టమైన దాని వైపు చూడండి. దేవుడి స్తోత్రం కలిగి ఉన్నారు. అమ్మే ఆయన లేఖనాల వైపు చూడండి. ఆయన వాగ్దానాల వైపు చూడండి. నోవాహు వాగ్దానాల వైపు చూసాడు. నీ కొత్త ఆకాశం కొత్త భూమి ఈ ప్రజలందరినీ తుడిచేస్తానన్నాడు. మరి తుడిచేసిన తర్వాత ఏం చేస్తా ప్రభు అని అడిగాడంటారా? ఈ యొక్క ఆకాశ పక్షులను, జంతువులను, మనుషులను అందరినీ ఏరి పారేస్తానన్నాడు. నిన్ను మాత్రం కాపాడుతానన్నాడు. ప్రభు ఇప్పుడు నన్ను ఎక్కడ పెడతాను? ఆయన నిన్ను ఎండ్ల పాలనలో పెడతాను. నీ కొత్త ఆకాశం కొత్త భూమిలో పెడతాను. చెప్పాడా లేదా? అక్కడే పెడతానన్నా. ఇప్పుడు అదే పట్టుకున్నాడు. వింటే బాగుపడతాను, ఎంత రక్షించిపోతాను, నేనైతే 1000 ఏళ్ల పాలన పోతున్నాను అంటున్నాడు. అవునా? దాని వైపు చూస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఇప్పుడు మనం దేని వైపు చూడాలి గమనించండి. సంఘ రాజకీయాల వైపు కాదు, గ్రూప్ ఇసాల వైపు కాదు, లేకపోతే పాస్టర్ ఏం చేస్తాడో అటు వైపుగా చూడవలసి. నీ యొక్క బ్రతుకు లేఖనాల్లో చూసుకో. ఆది కాండంలో నువ్వేమై ఉన్నావో చూసుకో. అవునా? నిర్గమకాండంలో ఈ స్థానం ఏంటో చూడు. లేవ్య కాండంలో, ద్వితీయోపదేశ కాండంలో, సంఖ్యాకాండంలో, ఈ 66 పుస్తకాల్లో నువ్వేమై ఉన్నావో చూడు. మనుషుల వైపుగా చూసే నీ వైపు నువ్వు చూసు. లేఖనాల్లో నువ్వేమై ఉన్నావు అర్థమవుతుందా? లేఖనాల వైపు చూడండి, వాగ్దానం వైపు చూడండి. ప్రవక్త అబ్రహాము కంటే వాగ్దానం చేయబడిందండి. 25 సంవత్సరాల తర్వాత కుమారుడు వచ్చాడు. కానీ మొదట్లో సింటమ్స్ అన్ని చూసుకున్నాడు. నాకు వస్తుందా, నాకు చేస్తాడా, నాకు ఏదైనా జరుగుతుందా అన్నట్టుకున్నాడు. కానీ అయినప్పటికీ కూడా దేవుడిచ్చిన మాటను గౌరవించి ఇప్పుడు దేవుని వెంబడించడం మొదలు పెట్టాడు. ఖచ్చితంగా దేవుడు నాకు కుమారుడు ఇస్తాడనే విశ్వాసంలోకి వచ్చాడు. ఇప్పుడు చూస్తున్నాడు, నాకు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. చూశాడంటే ఇస్తాడు. ఇప్పుడు చూపు దేని మీద ఉంది? కుమారుడు పొందుకున్నాడు. వాగ్దానం వైపు చూస్తున్నాడు. ఆమె లేఖనాలు చూసుకున్నాడట. తన శరీరాన్ని చూసుకున్నాడు. శరీరం ముడతలు. డాక్టర్ రిపోర్ట్ చూస్తున్నాడట. డాక్టర్ రిపోర్టు, శరీరం ముడతలు, డాక్టర్ చెప్పినట్టుగానే రిపోర్ట్ మన శరీరంలో ఉంది. ఇవన్నీ పక్కన పెట్టి లేఖనాలు చూస్తున్నాడు. అవునా? రిపోర్ట్ చాలా కరెక్ట్గా ఇచ్చారు. టెస్ట్ రిపోర్ట్, బ్లడ్ రిపోర్ట్. ఓ నీకేమీ జరగదు, ఓ నీ వల్ల ఏమవుతుంది, నువ్వు మూర్ఖుడు, నీకేమీ రాదు, ఈ వయసులో నీకెందుకు వస్తుంది పిచ్చోడా అని చెప్పేసి అనొచ్చు. వాళ్ళు చెప్పినట్టుగానే నిజమే కదా. ఈ శరీరం వేలాడిపోతుంది. 75 సంవత్సరాలు అంటే వేలాడిపోతుంది. మొత్తం క్రీజ్ అంతా దొరికిపోతుంది, నడవలేడు, చాలా బలహీనుడిగా ఉంటాడు. అవునా? వాళ్ళు ఇచ్చిన రిపోర్టు అతని శరీరం ఒకేలా ఉంది. బట్ అతను దేని వైపు చూస్తున్నాడు తెలుసా? దేవుడు పలికినటువంటి ఆ పలకబడిన మాట వైపు. ఈరోజు
ఆ మాట వైపు చూశాడు కాబట్టి అతను రూపాంతరపరచబడ్డాడు. అతని శరీరం మార్పు అయింది. వాగ్దాన కుమారుని పొందుకున్నాడు. అతను ఏమయ్యాడు? వాగ్దాన కుమారుని పొందుకున్నాడు. అతని శరీరం మారిపోయింది. అతని శరీరం తప్పు, డాక్టర్ రిపోర్ట్ అని తప్పు అని దేవుడు రుజువు చేశాడు. అందుకే ఇప్పుడు మనం లేఖనాల వైపు చూడాలి. లేఖనాల వైపే చూడాలి మన దృష్టి అంతా కూడా. ఈ కాలపు వర్తమానం వైపే చూడాలి. ర్యాప్చర్ వైపే చూడాలంటే వధువు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆమేన్. మనం చూడవలసింది లోక సంపదల వైపు కాదు, ఇందులో డెవలప్మెంట్ కోసం కాదు, అక్రమ సంబంధాల కోసం కాదు, లోకవిధమైన కార్యాల కోసం కాదు, ఎలా డెవలప్ అయిపోవాలి, ఎలా ఇది అయిపోవాలని కాదు చూడవలసింది, అసలు ఎలా ఎత్తబాటు అవ్వాలి, ఎత్తబాటు కొరకే చూడాలి. ఆమేన్. చాలా పెద్ద వర్తమానం ఇది. గంటన్నర చెప్పాడంటే చాలా వర్తమానం. నేను చెప్పను, 2 ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తున్నాను. చాలా ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వచ్చాడు. మోషే కోసం చెప్పాడు, చాలా ఉంది. గుడ్డు భర్తమే కోసం చెప్పుకుంటూ వచ్చాడు. మీరు చదువుకోండి వర్తమానం ఉంటే. కానీ గుర్తుపెట్టుకోండి, నేను థీమ్ మాట్లాడుతున్నాను. ఈరోజు వధువు అయితే ఆ యొక్క ర్యాప్చర్ కొరకు ఎదురు చూస్తాడు. ర్యాప్చర్ కోసమే చూస్తుంది. తన కళ్ళు దీని మీద ఉన్నాయి, ర్యాప్చర్ కోసం. ఆ టార్గెట్ ఉండాలి. ఆ టార్గెట్ మిస్ అవ్వకండి. ర్యాప్చర్ టార్గెట్ మిస్ అవ్వద్దు. దేవుడి స్తోత్రం కలుగుతుంది. దేవుడి వైపే చూడండి. ఏలియా వైపు ఎలీషా ఎలా తెచ్చి చూశాడు అలాగే చూడండి. అక్కడ ప్రవక్తల శిష్యులు ఏలాకోలం చేశారు. ఆమేన్. లెక్క చేయలేదు. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు, లెక్క చేయలేదు. కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితులు వెనకలాగుతాయి, కొన్నిసార్లు అనారోగ్య పరిస్థితులు వెనకలాగుతాయి, కొంతమంది సహోదరులు మాటలు వెనకలాగొచ్చు. ఇదేది పట్టించుకోదు. సాకులు చెప్పొద్దు. నా సహోదరుడు ఎలాగ అన్నాడు, ఆ సిస్టర్ ఇలాగ అంది, నేను అందుకే ఆగిపోయాను. నువ్వు తిరిగి జన్మిస్తా మాటలు నీలో రావు. డబ్బులు లేవు అందుకే నేను వెళ్ళకపోతున్నాను, అది తిరిగి జన్మించే మాటలు కాదు. లేకపోతే నాకు రోగాలు వచ్చేసి అందుకే నేను నడవలేకపోతున్నాను, అది కూడా కాదు. పౌలేమన్నాడు, కరువైన, హింసమైన, వస్త్రహీనతైన, ఖడ్గమైన, మరణమైన దేవుడి ప్రేమ నుంచి నన్ను ఎడబాపేది అన్నాడా? నన్ను విడదీసేదే దేవుడి నుంచి. నన్ను అంటే దేవుడి నుంచి మనం విడదీయడానికి కరువు వస్తుంది మధ్యలో. కొంతమంది కరువు వస్తే దేవుడిని వదిలేస్తారండి. అవునా? చిన్న కరువు, చిన్న ఆర్థిక ఇబ్బంది వస్తే దేవుడిని వదిలేస్తారండి. రోగం వచ్చిందంటే దేవుడిని మర్చిపోతారండి. అవునా? ఆర్థిక ఇబ్బందులు వచ్చాయంటే దేవుడిని మర్చిపోతారండి. ఒకవేళ ఎవరన్నా భయపెట్టినంటే మర్చిపోతారండి. ఒకవేళ వస్త్రహీనత వస్తే మర్చిపోతారండి. ఇవన్నీ ఎందుకు వస్తాయి మన జీవితాల్లో చెప్పండి? నిజంగా నువ్వు దేవుని ప్రేమించావా? నిజంగా నువ్వు దేవుని ప్రేమించావా? నువ్వు నిజంగా దేవుని ప్రేమించావా? సిస్టర్, నువ్వు దేవుని ప్రేమించావా? అయితే దేవుణ్ణి ప్రేమించిన వారికి, దేవుణ్ణి ప్రేమించిన వారు వారిని విడదీయడానికి, నిన్ను దేవుని విడదీయడానికి నీ జీవితంలోకి కరువు వస్తుంది. కరువు ఎవరు? కరువు వస్తుంది. ఎవరిని వేరు చేయడానికి? నిన్ను దేవుని వేరు చేయడానికి. ఎప్పుడైతే కరువు వచ్చిందో నువ్వు మైండ్ డిస్టర్బ్ అవుతావు, ఆర్థిక ఇబ్బంది నలిగిపోతావు, అప్పుల మీదకి వచ్చేస్తారు, రకరకాల పరిస్థితులు వస్తాయి. నువ్వు క్రమేపీ దేవుడితో సహవాసం చేయడం మానేస్తావు. ఏమైంది నీకు? పౌలుకి కరువు వచ్చిందా? వస్త్రహీనత వచ్చిందా? 2 అంగీలు ఉండి ఒక అంగీ మళ్ళీ వేరే చోట ఉండిపోయింది. ఏం చెప్తాడు? నువ్వు వెళ్తున్నాడు పట్టురాడు రాసా అంటున్నాడు. అవునా? కొంతమంది న్యూ ఇయర్కి గౌను కొనకపోతే చచ్చికి రారు. చీర కొనుక్కోకపోతే అందరూ బాగా వస్తారు, నాకు లేదు నేను రానని అందరూ ఎలా చూస్తారండి నీకు తెలుసా అంటారు. మరి నేను ఎలా చూడాలో? ఎలా చూడాలమ్మా నిన్ను? సోదరుడి నిన్ను ఎలా చూడాలి? కొంతమంది ఆలోచనలు ఉంటాయి. నన్ను ఎలా చూస్తారో తెలుసా, అందరూ మంచిగా కట్టుకుంటారు, నా ఎలా ఉండదు తెలుసా, ఈ వాచిపోని నన్ను ఎలా చూస్తారండి నిన్ను అంటే ఎలా చూడాలని కోరుకుంటున్నావు? ఈ మోటివ్ చాలా తప్పు. అంటే వస్త్రహీనత నిన్ను వేరు చేయడానికి వస్తుంది, కరువు వస్తుంది, ఖడ్గం వస్తుంది, మరణం వస్తుంది, అనేక రకాలుగా నీ జీవితంలో వస్తాయి. ఇవన్నీ దేవుడి నుంచి నిన్ను వేరు చేయడం. గుర్తుపెట్టుకోదు, ఏదో రూపంలో వస్తాయి. పౌలు గారికి అన్ని రూపాల్లో వచ్చాయి, కానీ అప్పుడు ధైర్యంగా అన్నాడు, ఏది నన్ను వేరు చేస్తుంది? నా జీవితంలో కరువు ఉంది అన్నాడు. అన్నాడా? కరువు వచ్చి దేవుడిని నన్ను వేరు చేద్దామని చూసింది, కరువు చేయలేకపోయింది, కరువు ఫెయిల్ అయింది అన్నాడు. కరువు ఏమైంది? ఫెయిల్ అయిపోయిందా? ఖడ్గం వచ్చి దేవుడిని విడిచిపెట్టని చెప్పింది, నన్ను చంపింది, కానీ ఖడ్గం ఫెయిల్ అయింది. మరణం వచ్చింది, భయపెట్టింది, మరణమే ఫెయిల్ అయింది, నేను దేవుడిని విడిచిపెట్టింది.
హల్లెలూయా. ఇంట్లో వేదనకరమైన పరిస్థితులు వచ్చాయి, వేదనకరమైన పరిస్థితులు వచ్చాయి పౌలు గారికి. అప్పుడు ఏమన్నాడు? వచ్చి ఎన్నో వేధించి వేధించి అదే పోయింది, ఓడిపోయి నేను దేవుని విడిచిపెట్టలేదు. చదువుతారా లేఖనము? చదివి క్లోజ్ చేస్తాను. రోమిలకు రాసిన పత్రిక రోమిలకు వెళ్తీలా రోమిలకే 8:35. క్రీస్తు ప్రేమను మనం ఎడబాపబడేది శ్రమ, బాధ, హింస. శ్రమ, బాధ, హింస ఎందుకు వస్తుంది చెప్పండి? నాకు చెప్పండి. శ్రమ మరియు బాధ మరియు హింస నీ కుటుంబంలోకి ఎందుకు వస్తుంది చెప్పండి నాకు? దేవుణ్ణి ప్రేమలోంచి వేరు చేయడానికి వస్తున్నాయి. శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము, ఎన్ని దరిదాపుగా 8, 9 ఉన్నాయి. అవునా? ఈ అన్ని రూపాల్లో నీ అద్దకు వచ్చి నిన్ను దేవుని వేరు చేయడానికి. అయినప్పటికీ కూడా నువ్వు క్రీస్తు వైపు చూడు. కరువు వచ్చినా వాక్యం వైపు చూడు, హింస వచ్చినా వాక్యం వైపు చూడు, బాధ వచ్చినా వాక్యం వైపు చూడు, అనారోగ్యం వచ్చినా వాక్యం వైపు చూడు, ఆర్థిక పరమైన ఇబ్బందులు వచ్చినా వాక్యం వైపు చూడు. దేవుణ్ణి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టదు. అర్థమవుతుందా? అదే ఫెయిల్ అయిపోయి వెళ్ళిపోవాలి తప్ప నువ్వు మాత్రం ఫెయిల్ అవ్వకూడదు. చూడగలుగుతున్నావా దేవుడి వైపు? దేవుడిని చూడండి, ప్రాక్టీస్ చెయ్యండి. చిన్నది జరిగితే కుమిలిపోకండి, పెద్దది జరిగితే కుమిలిపోకండి. కరువు వచ్చిందో బాధపడకండి. కరువు వచ్చిందో దేవుడి స్తోత్రం చెప్పండి. ప్రభువా ఈ రోజు నాకు ఇంట్లో ఆహారం లేదు, మీకు స్తోత్రం చెప్పండి. ఆ ఎక్స్పీరియన్స్ ఉందా? ఇంట్లో బియ్యం లేవు, ప్రభువా నీకు స్తోత్రాలు చెప్పేది ఉందా? ఇంట్లో రోగాలు వచ్చేసే, ప్రభువా నీకు స్తోత్రాలు. ఎవడో పక్కింటి నేను తిడుతున్నాడు, దేవా నీకు స్తోత్రాలు. ఎవడో మీ ఇంటికి కత్తేసుకొచ్చాడు, అయినా దేవునికి స్తోత్రాలు. ఎవడో నిన్ను మర్డర్ చేస్తున్నాడు, అయినా దేవునికి స్తోత్రం. అలా మనం చేయగలమంటారా? చేద్దాం, చెయ్యండి. ఆమేన్. ఏం చింతపడకండి, ఆయన దేవుని విడిచిపెట్టండి. ఆమేన్. అప్పుడు అంటే దేవుణ్ణి ప్రేమించు వారు సమస్తము అంటే సమకూడి కరువు మనం మేలు చేస్తాం, హింస మేలు చేస్తాం, వేదన మేలు చేస్తాం, ఇబ్బందులు మేలు చేస్తాం, ఖడ్గము, కరువు ఇవన్నీ మేలు చేస్తాను. ఇవన్నీ వచ్చి ఇంకా దేవుడికి అటాచ్ చేస్తాం. అవునా? అది ఏమనుకున్నాయి? వచ్చి విడగొడదాం అనుకుంటున్నాయి, కానీ ఏమవుతుందో దేవుడికి దగ్గర. ఈ రెవల్యూషన్ లో చూడాలి. లేఖనాల వైపు చూడు. నీ జీవితాన్ని ధైర్యం తెచ్చుకో, నీ జీవితాన్ని బలపరుచుకో, వాక్యముతో నడువు. ఇంకా దేని వైపు చూడొద్దు, మనుషుల మాట అసలు వినొద్దు. దేవుడి స్తోత్రం కలుగురా. లోకంతో స్నేహం చేయొద్దు. లోకం అంటే ఏంటి? లోకనాథులు. లోకనాథులు అంటే దెయ్యం పట్టినోళ్ళు, విశ్వాసము లేని అవిశ్వాసతో విశ్వాసికి అన్నాడా? కొరింథీయుల రాసిన పత్రిక చెప్పాడా? 2వ కొరింథీయుల రాసిన పత్రిక 6:14 మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. ఏమంటాడు? దిస్ ఇస్ ద స్క్రిప్చర్. ఈ లేఖనాలు చూడండి. అవిశ్వాసులతో మీరు జోడుగా ఉండకండి, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము. మరి స్లోగా చదివితే బాగుంటుంది. ఏమండి? నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం, అవిశ్వాసంతో విశ్వాసికి పాలెక్కడది. మీకు అర్థమవుతుందా? సహవాసం ఆమె మీరు వాక్యం వైపే చూడండి. అవిశ్వాసులతో జోడిగా ఉండకండి, లోకనాథులతో ఫ్రెండ్షిప్లు చేయకండి. ఆమె దగ్గర బంధువులా హాయ్ హాయ్ అంతే. ఆమె కానీ వాక్యంతోనే సహవాసం చేయాలి. తిరిగి జన్మించిన విశ్వాసులతో సహవాసం చేయాలి. మీ జీవితం కట్టుకోండి. అదర్వైజ్ కానీ వాక్యం వినకుండా మీరు తృణీకరించి వెళ్ళారా, మీ జీవితాన్ని మీరే పాడు చేసుకుంటారు. ఆమె మీ లైఫ్ మీరే పాడు చేసుకుంటారు. అందుకే లుక్ టు ద స్క్రిప్చర్స్, లుక్ టు ద ర్యాప్చర్, లుకింగ్ ఫర్ ర్యాప్చర్, లుకింగ్ ఫర్ బాడీ చేంజ్. అది ప్రవక్త అన్నారు. దేవుడి స్తోత్రం కలుగుగా. వధువు అయితే నేను చదవన కొటేషన్ చదువుతున్నానండి. దేవుడికి మహిమ కలుగుగా. లుక్ అనే వర్తమానం
నౌ ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ టుడే. ప్రతి దాని కొరకు ఈరోజు చూస్తున్నారు. ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ ఫర్ సంథింగ్. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక దాని వైపు చూస్తూనే ఉన్నారు. లుకింగ్ ఫర్ సంథింగ్ టు హ్యాపన్. ఏదో జరుగుతుంది అన్నట్టుగా దాని వైపు చూస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్. ప్రతిదీ కూడా చూడబడుతుంది. ద ఫోర్డ్ కంపెనీ ఈజ్ లుకింగ్ టు మేక్ ఏ బెటర్ ఫోర్డ్. ఇంకా మంచి కంపెనీ కట్టాలని ఫోర్డ్ కంపెనీ చూస్తున్నారు. ద చెవర్లెట్ ఈజ్ లుకింగ్ ఫర్ మేక్ బెటర్ చెవర్లెట్. ఫీనిక్స్ ఈజ్ లుకింగ్ టు మేక్ ఏ లార్జర్ అండ్ బెటర్ టౌన్. ఈ ఫీనిక్స్ అనే పట్టణం ఉంది, ఇది ఇంకా పెద్ద పట్టణం, అన్నిటికంటే పెద్ద పట్టణం ఉండాలని ఇది చూస్తుంది. ద నేషన్ ఈజ్ లుకింగ్ ఫర్ మోర్ టెరిటరీ సో ఇట్ కెన్ స్ప్రెడ్ ఇట్ సెల్ఫ్. దాన్ని ఏదో పెద్ద పెద్ద గొప్పదానిగా చేసుకోవాలనుకుంటే దాన్ని గొప్ప చేసుకుంటుంది. ద చర్చ్ ఈజ్ లుకింగ్ ఫర్ మోర్ మెంబర్స్. సంఘం ఏం చేస్తుందంట? మా సంఘానికి ఇంకా జనాలు రావాలంటున్నారు. బట్ ద బ్రైడ్ ఈజ్ లుకింగ్ ఫర్ కమింగ్ ఆఫ్ హెర్ లార్డ్. తన ప్రభు యొక్క రాకడ కొరకు వధువు చూస్తుంది. దట్ ఈస్ అవర్ ర్యాప్చర్. ఈరోజు వధువు దేని కొరకు ఎదురు చూస్తుంది? ర్యాప్చర్. దేవుడికి స్తోత్రం కలుగును. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగును. సో ర్యాప్చర్ కొరకే ఎదురు చూడండి. ఎత్తబాటు కొరకే మీరు ఎదురు చూడండి. ఈరోజు వధువు అయితే నువ్వు దాని కొరకు ఎదురు చూడు. ఆమేన్. ఈరోజు ప్రతి ఒక్కరికి ఉన్న ఎదురు చూస్తూనే ఉన్నారు ప్రతి దాని కొరకు లుకింగ్. మరి నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావు? ర్యాప్చర్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. నీ దృష్టి దాన్ని తప్పిపోకండి, వర్తమానాన్ని తప్పిపోకండి, బైబిల్ తప్పిపోకండి. ఈ గడియ వర్తమానాన్ని మిస్ అవ్వకండి. దాన్ని చూస్తూ దాని వాగ్దానాలు కనిపెట్టండి. ఈ వాగ్దానాల నుంచి ర్యాప్చర్ ఉంటాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మిమ్మల్ని దీవించండి. ఆల్ స్టాండ్ అప్. ప్రార్థన లేచినప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. నీకు వందనాలు తండ్రి అని ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. ప్రభా, ఈ దినం నుండి ప్రభా ఇప్పటి వరకు నాకు ఇష్టమైన వాటి వైపు చూశాను ప్రభా. నేను లోకం వైపు చూశాను, స్నేహితుల వైపు చూశాను, గొప్పగా అయిపోదామని చూశాను ప్రభా. అన్ని 6వ ముద్ర కింద ఉన్నారు, అవన్నీ 6వ ముద్ర కింద ఉన్నారు. అయితే ఈ రాత్రి ప్రభువా నేను 7వ ముద్ర వైపు చూస్తానయ్యా. ఓ దేవా, నేను వైపు చూడాలనుకుంటున్నాను. ఓ లోక స్నేహితుల వైపు చూశాను, ఓ బెలియలతో చూశాను, ఓ దుర్నీతితో సాంగత్యం చేయాలని చూశాను, అవిశ్వాసంతో సహవాసం చేయాలని చూశాను, ఓ లోకంలో ధన సంపాదన కోసం చూశాను. ఈ రాత్రి నుండి ప్రభా నేను నీ వైపే చూడాలనుకుంటున్నాను. ఓ అని సమర్పించుకోండి. ఎత్తబాటి కొరకే చూడాలనుకుంటున్నాను. ఆ ఎత్తబాటి కొరకే నేను చూడగోరుచున్నాను. ఓ దేవా, ఈ రాత్రి ఎత్తబాటు కొరకే నేను చూడగోరుచున్నాను. రాత్రి ఎత్తబాటు కొరకే నేను చూడాలి. ఓ రాత్రి ఆలోచన మార్చుకుంటాను నాయన. ఓ దేవా, ఇదిగో ప్రభా, ఓ నిజంగా వధువు అయితేనే ఎత్తబాటు కొరకు ఎదురు చూస్తుంది అన్నావు. వధువు అయితేనే తనక ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తుంది అన్నావు. తండ్రి నిశ్చయం దానికి స్తోత్రాలు నాయన. ఓ దేవా, ప్రపంచం ఏదో జరుగుతుందని చూస్తున్నాను, ఏదో విడుదల వస్తుందని చూస్తున్నాను. ఓ ప్రభా, మేమైతే నాయన నువ్వు చేసిన వాగ్దానాలు చూడడానికి, ఓ దేవా నువ్వు చేసిన వాగ్దానాలు చూడడానికి, ఓ ఆ ర్యాప్చర్ వైపు చూడడానికి, ఆ 1000 ఏళ్ల పాలన వైపు చూడడానికి, ఓ దేవా నిశ్చయంగా నాయన శరీర మార్పులు చూడడానికి ఈ రాత్రి మాతో మాట్లాడవుతాను. ఓ ఎలీషా ప్రభు 200 ఆత్మ కావాలన్నా, ఓ నా వైపు చూడన్నాడా, ఆ విధంగా మేము చూడగోరుచున్నాము. ఓ ఎత్తబడే విశ్వాసము ఓ దేవి వర్తమానంలో ఉంది. ఓ ఎత్తబడాలంటే వర్తమానం వైపు చూడమన్నావు. తండ్రి కృప అందరికి ఇవ్వండి నాయన. ఓ అందరినీ దర్శించండి ప్రభు. ఓ దేవానికి స్తోత్రాలు ప్రభు. ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. ఏలియాని చూస్తూ ఉన్నాడు. అటువంటి కన్నులని వర్తమానం వైపు మాకున్నప్పుడు మా కళ్ళు సాయించి ప్రార్థన చేసుకుందాం. సోదర కృపాల్ గారు ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు ఎక్కువించండి.
హల్లెలూయా 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 మహాపరిశుద్ధుడా మహాదేవా ఈ రాత్రికాల సమయంలో నాయన ప్రభు వాక్యం ద్వారా ప్రభా మమ్మల్ని అందరినీ దర్శించినందుకు నీకు స్తుతులు స్తోత్రములు ప్రభా నువ్వు దర్శించే కాలమును మేము కనుక గుర్తించలేకపోతే ప్రభా మేము ఆ తీర్పులోకి వెళ్ళిపోతామని దేవా తప్పనిసరిగా ఎన్నడూ కూడా నాయన 6వ ముద్రతో ప్రభా 7వ ముద్ర ఎన్నడూ సహవాసం చేయకూడదని 6వ ముద్ర ఆలోచనలు తండ్రి 6వ ముద్ర యొక్క కోరికలు నాయన ఎన్నడూ కూడా ప్రభా 7వ ముద్ర కలిగిన వాడు నాయన ఎన్నడూ పొందుకోకూడదని నాయన నువ్వు ఇక్కడ హెచ్చరిస్తున్నప్పుడు నాయన ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరూ కూడా మమ్మల్ని పరిశీలన చేసుకున్నాం నాయన తప్పనిసరిగా 6వ ముద్ర కలిగినటువంటి తండ్రి ఈ ప్రపంచపు ఆత్మ నాయన మాకు వద్దు ప్రభువా ఓ వాళ్ళ ఆలోచనలు వద్దు నాయన ఓ వాళ్ళ డబ్బు వద్దు నాయన వాళ్ళ కోరికలు వద్దు ప్రభా వాళ్ళ ఆలోచనలు ఎక్కడెక్కడికో తండ్రి విదేశాల్లో తండ్రి సంపాదించుకుని ప్రభు ఇండ్లు కట్టుకుని నాయన ఓ సుఖంగా జీవించాలనుకుంటారంట నాయన వాడితో తిరిగితే ప్రభా మేము కూడా అదే ఆలోచనలు కలిగి ఉంటామంట ఓ దేవ నిజంగా తండ్రి 7వ ముద్ర కలిగిన వాడైతే ఒక క్రైస్తవుడితో సహవాసం చేస్తే ఓ ఎత్తబాటు కొరకు ఆలోచిస్తామంట ఓ రాత్రికాల సమయంలో ప్రపంచం అంతా కూడా ఓ వారి బిజినెస్ తండ్రి డెవలప్ చేసుకోవాలని ఎంతగానో ఎదురు చూస్తుంటే నాయన రాత్రికాల సమయంలో మా మధ్యలో దిగి వచ్చి ప్రభా ఓ వధు ఒక ఆలోచన నాయన ఒక ఎత్తబాటు మాత్రమే కలిగి ఉండాలని రాత్రికాల సమయంలో మాతో మాట్లాడు ప్రభా ఆ సినిమాలో ఒక వాగ్దానాన్ని కలిగి ఉన్నాడంట ఆ వాగ్దానం కొరకు నాయన అతడు ఉపవాసాలు ఉన్నాడంట ప్రభా ఆలైట్లు చేశాడంట నాయన ఈ రాత్రికాల సమయంలో మాకు నువ్వు వాగ్దానం చేసావు నాయన ఓ మేము కూడా వాగ్దానం కొరకు ప్రభా ఓ ఆయన నిత్యముగా ప్రభు ఉపవాస ప్రార్థన ఆలైట్లు మేము చేయదుము కానీ అటువంటి ప్రత్యక్షత మాకు అందరికీ దయచేయండి నాయన ఓ నావు కలిగి ఉన్నటువంటి తండ్రి ఓ ప్రభా అదే ఆత్మను ప్రభా మేము కలిగి ఉండాలనుకుంటున్నాం నాయన నావు ఏ వర్తమానం అయితే విన్నాడో నాయన అదే వర్తమానం రాత్రికాల సమయంలో మేము ఉన్నాం ప్రభా నావుకు 6వ ముద్ర 7వ ముద్ర కూడా బయలుపరిచావు నాయన ఈ రాత్రికాల సమయంలో మాకు కూడా బయలుపరుచుకున్న దేవుడు అయితే ప్రభా నావు అయితే తన కుటుంబం అంతటి కూడా 7వ ముద్రలోనికి నాయన ఆ ఓడలోనికి తీసుకెళ్లాడంట నాయన ఈ రాత్రికాల సమయంలో మేము కూడా ప్రభా ఆ 7వ ముద్రలోనికి నాయన మమ్మల్ని మేము ప్రవేశింపబెడుతుమా కాక మా కుటుంబాలను ప్రభా మా భార్య బిడ్డలని ఆయన అందరూ కూడా 7వ ముద్రలోకి వెళ్ళదుము కాక ఆ 7వ ముద్ర యొక్క ప్రత్యక్షతను ప్రభా ఓ మేమందరం పొందుకుందుము కాక 6వ ముద్ర ఎన్నడూ కూడా మేము సహవాసం చేయకుందుము కాక ఈ రాత్రి కాలశం మమ్మల్ని దర్శించిన విధానం పరిస్థితులు ప్రభా ఆ నావు ఏ విధంగా జీవించాడో నాయన ఆ నావు ఏ విధంగా ప్రత్యక్షత పొందుకున్నాడో నాయన ఆ నావు ఏ విధంగా జీవించాడో నాయన రాత్రి కాల మధ్యలో బయలుపరిచావు నాయన తప్పనిసరిగా మా కుటుంబాలన్నీ కూడా ప్రభా గొప్ప రెవల్యూషన్ పొందుకునేది కాక ఉన్న సహోదరి సహోదరులందరూ కూడా నాయన గొప్ప ప్రత్యక్షత పొందుకుందరు కాక ఎందుకంటే నువ్వు 2వ స్వారీ చేస్తానని వాగ్దానం చేసావు ప్రభా ఇదిగో తండ్రి ఎలీషా ప్రభా ఏ విధంగా ఏలే మీద ఉన్నటువంటి 2 ఆత్మ కొరకు నాయన ఎదురు చూచాడో దేవా ఈ రాత్రి కాల సమయంలో మేము కూడా ప్రభా ఆ బ్రెన్హామ్ గారి మీద ఉన్న ఆత్మ ప్రభా 2 మాకు కావాలని రాత్రి కాల సమయంలో మేము ఆశతో ఎదురు చూచుతాము కాక తప్పనిసరిగా రాత్రి కాల సమయంలో ప్రభా ఆ 2వ స్వారీ చేయాలంటే నాయన తప్పనిసరిగా మాకు నాయన 2 ఆత్మ కావాలి ప్రభా ఓ దేవ రాత్రి కాల సమయంలో విత్తబడిన వాక్యాన్ని ముద్రించండి నాయన ప్రతి ఒక్కరు అమ్మాయి మార్గం అనుమతి దయచేయండి ప్రభా ఓ దేవ నిత్యముగా దాన్ని మేము మర్చిపోయేవారుగా కాకుండా ప్రభా ఓ ఎత్తబాటే మాకు గురై ఉందని నాయన ఎందుకంటే ప్రభా ఈ గడి వర్తమానమే ఎత్తబాటని నాయన గడి వర్తమానమే శరీర మార్పు అని నాయన గడి వర్తమానమే పరిశుద్ధాత్మ ఉందని నాయన ఇక్కడ బోధించబడింది ప్రభా ఓ తప్పనిసరిగా నాయన గడి వర్తమానం మీద ప్రభా మా జీవితాలు కట్టుకుంది కాక బరువైన కష్టమైన తండ్రి ఓ నాయన ఆర్థిక ఇబ్బందులు అయినప్పుడు కూడా ప్రభా ఓ దేవ నిజంగా ప్రభా మరణమైనప్పటికీ కూడా ఏది కూడా మీ నుండి మమ్మల్ని వేరు చేయజాలని ఇక్కడ నుంచి గొప్ప తీర్మానం చేసుకుని ప్రభా ఇక్కడ నుంచి వెళ్ళటా కృప చూపించండి ఓ ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నాయన వాక్యవిత్తిని సేవకుని అభిషేకించండి ఇంకా బలంగా ఆయన వాడుకోండి నాయన ఇచ్చిన సేవకుని బట్టి నీకు స్తోత్రములు నాయన ఓ మమ్మల్ని హెచ్చరిస్తున్నప్పుడు నాయన ఆ హెచ్చరికను ప్రభా ఈ రాత్రి కాల సమయం స్వీకరిస్తా ఉన్నాము ఓ దేవ నిజంగా తండ్రి 7వ ముద్ర మాకు కావాలి ప్రభా 7వ ముద్ర నాయన నిత్యంగా తండ్రి ఆ నా కుటుంబానికి కృపనిచ్చిందంట అక్కడ ఉన్న ప్రపంచానికి ప్రభా 6వ ముద్ర మాత్రం మిగిలి ఉందంట నాయన అదే కాలంలో మేము జీవిస్తున్నాము నాయన ప్రపంచం అంతా 6వ ముద్ర కింద ఉంది ప్రభా నీ వధువైతే ప్రభా నీ ఎన్నికలో ఉన్నవారైతే ప్రభా ఓ నాయన 7వ ముద్ర కొరకు నాయన 7వ ముద్రలో భద్రం చేయబడతారు కానీ
దేవ ఎంతమంది అయితే వర్తమానం విన్నారు ప్రభా అందరి జీవితంలో 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలింపజేయండి. ఓ దేవ నిత్యముగా ప్రభా ఈ వర్తమానం ద్వారా ప్రభు మమ్మల్ని కదిలించినందుకు నీకు స్తోత్రము. మా జీవితాల మీద సరి చేసుకుందాం కాక తిరిగి 7వ ముద్ర వైపున ఆయన వాక్యం వద్దకు ప్రభా ఓ మమ్మల్ని నడిపించుచున్నందుకు ఆయన స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. సహాయం తెచ్చమని ప్రభా ఓ కూడికి ఏర్పాటు చేసినటువంటి కుటుంబాన్ని కూడా దీవించండి. వచ్చినటువంటి సహోదరి సహోదరులందరూ అభిషేకించండి. ఓ తండ్రి వర్తమానంతో మమ్మల్ని నడిపించినందుకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభువే యేసుక్రీస్తు నామములో ప్రార్థన. మన ప్రభువే యేసుక్రీస్తు ఒక అద్భుతమైన కృప రాత్రి కూడికి ఏర్పరిచిన కుటుంబానికి ఉన్న పరిశుద్ధులందరికీ విశ్వాసపూర్ణ పరిశుద్ధులకి సదా తోడుగా ఉండి ఎల్లప్పుడూ కూడా ఆ ఎత్తబాటు కొరకు తీసే కృప దేవుడు మనకి ఇచ్చింది. ఆమేన్.